నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చేసింది. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లేకుండా ఇసుకను ఉచితంగా అందజేస్తారు. అయితే కొన్ని మెయింటెనెన్స్ ఛార్జీలు మాత్రం ఉంటాయి. అలాగే కొన్ని ట్యాక్సులు కూడా వసూలు చేస్తారు. రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారానే జరపాల్సి ఉంటుంది. ఇసుకను తిరిగి విక్రయించిన, ఇతర రాష్ట్రాలకు తరలించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణానికి మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా పెనాల్టీలను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉచిత ఇసుక విధానంలో సామాన్యులకు ఉండే అనుమానాలు ఎలాగూ ఉంటాయి. ఒక ఆధార్ నంబర్కు రోజుకి 20 మెట్రిక్ టన్నుల ఇసుక ఇస్తారని అధికారులు చెప్తున్నారు. దీనివల్ల ఇసుక ఏమైనా పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. గత టీడీపీ సర్కార్ హయాంలో ఉచితంగా ఇసుక అందించినా మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇక మరోవైపు పట్టిసీమలో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా డెల్టాని సస్యశ్యామలం చేయడానికి దాదాపు 4 ఏళ్ల తర్వాత గోదావరి ఉరుకులు పరుగులు పెడుతోంది. మరి ఇంతకాలం పట్టిసీమను వైసీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని పొలాల దాహార్తి తీర్చడానికి ఎందుకు తీసుకురాలేదు అనే సందేహాలు వస్తున్నాయి. కేవలం చంద్రబాబు వల్ల సాకారమైన పట్టిసీమను వాడటం ఇష్టం లేకే జగన్ పాలనలో రైతుల్ని ఇక్కట్ల పాలు చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి. వీటన్నిటిపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సిపిఎం సీనియర్ నాయకులు సిహెచ్ బాబురావు గారు, అలాగే జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ హేమకుమార్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో టీడీపీ అలాగే ప్రతినిధి, అలాగే అనలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి బాబురావు గారు, అలాగే హేమకుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. బాబురావు గారు, రైట్. బాబురావు గారు, ఈరోజు నుంచి ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా ఉచిత ఇసుక మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి అన్నారు, దాన్ని ఈరోజు నుంచి ఇంప్లిమెంటేషన్కి తీసుకొచ్చారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని పాపం ఉదయం 6 గంటల కన్నా ముందు నుంచే ఇసుక పాయింట్లు, స్టాక్ పాయింట్ల దగ్గర బారులు తీరినటువంటి పరిస్థితి. అయితే జీవో మాత్రం కొద్దిగా మధ్యాహ్నం వరకు రాలేదు బయటికి. అంటే మరి విధి విధానాలు తెలియకుండా ఇసుకని ఏ విధంగా ఇవ్వాలనేది అధికారులకు కూడా డౌట్స్ ఉంటాయి. అయితే అది అధికారుల మధ్య ఒక చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్, అందువల్లనే మధ్యాహ్నం వరకు డిలే అయింది అంటున్నారు. మొత్తానికైతే జీవో అయితే రిలీజ్ చేశారు, జీవో నెంబర్ 43. దీని ప్రకారంగా 2021 అంతకన్నా ముందు 2019లో ఏదైతే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2 ఇసుక పాలసీలని రద్దు చేస్తూ కొత్త 2024 కొత్త ఇసుక పాలసీ వచ్చే వరకు టెంపరీగా మధ్యంతరంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు జీవో నంబర్ 43 ద్వారా. దాని ద్వారా స్టాక్ పాయింట్ల దగ్గరికి వెళ్ళి, ఆ డిపోల దగ్గరికి వెళ్ళి ఉచితంగా తీసుకోవచ్చు. అయితే ఉచితంగా అక్కడి నుంచి మాత్రం తెచ్చుకోవచ్చు, కానీ అక్కడ వరకు తీసుకురావాలంటే లోడింగ్ జరగాలి, అలాగే ట్రాన్స్పోర్ట్, డిపో వరకు ట్రాన్స్పోర్ట్ జరగాలి. దానికి మాత్రంగా నామమాత్రం కొన్ని ఖర్చులు ఉంటే అవి కూడా పారదర్శకంగా డిజిటల్ విధానం అని చెప్తున్నారు. అలాగే ప్రతి వ్యక్తికి ఎవరైతే ఇసుక అప్లై చేసుకుంటారు, ఇది కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. దీనిలో భాగంగా ఆధార్ నంబర్ అక్కడ మెన్షన్ చేయాలి, ఒక ఫోన్ నంబర్ ఇవ్వాలి. దీనిలో భాగంగా ఒక రోజుకి 20 మెట్రిక్ టన్నుల వరకు 20 టన్నుల వరకు కూడా ఇస్తామని చెప్తున్నారు. అలాగే దీంట్లో కొన్ని కఠినమైన పనిష్మెంట్స్ కూడా ఉంటే ఎవరైతే స్టాక్స్ నిలవబెడతారో, అలాగే అక్రమ రవాణా చేస్తారో, లేదంటే కానీ రీసెల్లింగ్ చేసినా కానీ అని చెప్పేసి చెప్తున్నారు. అఫ్కోర్స్ ఇంప్లిమెంటేషన్లో కొన్ని సాధకబాధకాలు ఉంటాయి గత అనుభవాల దృష్ట్యా. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇది ఏదైతే సామాన్య జనానికి అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఉపయోగపడే పరిస్థితి ఉందని అంటున్నారు, మీ అబ్జర్వేషన్ ప్లీజ్. ఖచ్చితంగా ఈ ఉచిత ఇసుక పాలసీ అనేది స్వాగతించాల్సిన విషయం. గత ఎన్నికల్లో ఈ ఇసుక భవన నిర్మాణ కార్మికుల ఉపాధి లేకపోవటం, నిర్మాణ రంగం దెబ్బతింటం, ఇది ఒక ముఖ్యమైన అంశంగా ఎన్నికల్లో పనిచేసింది. వైసీపీ ప్రభుత్వంలో ఈ ఇసుక పేరుతో బడా కాంట్రాక్టర్లకు అప్పచెప్పి కేంద్రీకృతమైనటువంటి అవినీతి రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ప్రత్యక్షంగా ఆరోపణలకి గురయ్యారు. దాంట్లో వాస్తవం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయ వనరుగానే కాకుండా ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు ఆదాయ వనరుగా ఇసుక మారి సామాన్యులకు మాత్రం
దెబ్బ కొట్టింది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధానం మారాల్సిందే. కొత్త విధానం ఇచ్చినటువంటి జీవో కూడా స్వాగతించాల్సిందే. ఇందులో ఇసుకలో ముఖ్యమైనటువంటి విషయం రేటు. ఇది చౌకగా అందరికీ అందుబాటులో ఉండటం. రెండవది ఈ ఇసుక విధానం పారదర్శకంగా ఉండటం. తర్వాత మూడవది పర్యావరణాన్ని పరిరక్షించడం, అది కూడా ముఖ్యమైనది. ఇది ఇటువంటి అంశాలు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత కూడా ఇసుక కాంట్రాక్టులు ఆగిపోవడంతో దాదాపు ఇసుక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పనులు కూడా నిలిచిపోయి ఉన్నాయి. అది సరే జీవో ఒక పూట ఒక రోజు ఆలస్యం గురించి పెద్ద ప్రాబ్లం కాదు. బాబురావు గారు, మీది ఫ్రీజ్ అయింది సార్, అక్కడ సిగ్నల్ ఒకసారి చెక్ చేయండి. గుర్తు ఉన్నప్పుడు సార్ ఒకసారి ఫ్రీజ్ అయింది చూడండి మీరు. ఉచిత ఇసుక విధానం గతంలో కూడా ఉంది. అలాగే మధ్యలో డ్వాక్రా గ్రూపులకు కూడా కొంతకాలం చెప్పారు. పై స్థాయిలో ఉద్దేశాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో దీంట్లో చాలా లోపాలు జరిగే అవకాశం గత అనుభవాల నుంచి ఏ ప్రభుత్వం అయినా ఉండేవండి. ఇసుక అనేది ప్రజాప్రతినిధులకి, నాయకులకి ఇది ఒక బాబురావు గారు, అక్కడ కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ ఈ నాయకుల పాత్ర, అలాగే ప్రజాప్రతినిధుల పాత్ర, వీటిని దుర్వినియోగం చేయడానికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది తప్పనిసరిగా అవసరం. కారణం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ కి సేనరైజ్ అవసరంలా, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఎవరి చేతిలో ఉంటుంది? మళ్ళీ ఆ ట్రాన్స్పోర్టేషన్ లో ఉన్న వాళ్ళు ఇష్టమైన రేట్లు వాళ్ళు వసూలు చేస్తే ఎలాగా? ఇవన్నీ గతంలో చూసాం, ఎవరో ఏ ప్రభుత్వం ఉన్నా. కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది, కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉన్నటువంటిది ఏంటి? ఇతర రాష్ట్రాలకి ఇసుక అక్రమ రవాణా. అది తెలంగాణక, తమిళనాడుక, కర్ణాటక, ఇటు ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఇక్కడ దాన్ని మనం నియంత్రించడానికి కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే అక్రమ రవాణా అవటం వల్ల ఇక్కడ ఇసుక దొరకదు, ఎక్కువ రేట్లకు బయట అమ్ముకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రోజు ఇందులో కూడా గవర్నమెంట్ రవాణా ఛార్జీల గురించి మీరు ప్రస్తావించారు, లోడింగ్ అండ్ రవాణా ఛార్జీలు. దీనికోసం ఒక జిల్లా స్థాయిలో ఇసుక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలనేది కూడా ఈ జీవోలో ఉన్న విధి విధానాల్లో ఉన్నాయి. దానికి చైర్మన్ గా ఏ జిల్లా ఏ క్వారీకి సంబంధించి ఆ క్వారీలో కొన్ని దూరం ఉంటాయి, కొన్ని దగ్గర ఉంటాయి, స్టాక్ పాయింట్లు. కాబట్టి ఆ రేట్లు నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లాలో 240 రూపాయల నుంచి సుమారు 400 రూపాయల వరకు వివిధ క్వారీలకు సంబంధించిన కొన్ని రేట్లు ఓకే సార్. బాబురావు గారు, కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీరు ఈ లోపల చెక్ చేయండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీనివాస్ చౌదరి గారు, రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఈరోజు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీరేదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ది ప్రామిస్ హామీ ఉచిత ఇసుక విధానం మళ్ళీ తీసుకొస్తాము. ఇది గత 2014-19 మధ్యలో సేమ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉచిత ఇసుక విధానం. దాన్ని 2019లో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో దాన్ని కొన్ని నెలల పాటు అసలు దాన్ని విధానాన్ని రద్దు చేసేయటం, కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా చాలా టైం తీసుకోవటం. ఈ లోపల భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ రంగం కుదేలవటం చూసాము. మొత్తానికైతే 19లో చివరిలో ఒకటి, 2021లో 2 పాలసీలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ 2 పాలసీలని రద్దు చేస్తూ ఈరోజు జీవో నంబర్ 43తో మీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉచిత ఇసుక విధానాన్ని కాంగ్రెస్ పార్టీ
వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇది ఇందాక బాబు గారు అంటున్నారు, రవాణా ఛార్జీలు అలాగే ఈ లోడింగ్ ఛార్జెస్ అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి రకరకాలగా నిర్ణయిస్తారని చెప్పేసి. అఫ్ కోర్స్ ఈ జీవోలో చాలా క్లియర్గా చెప్పారు, ఏ జిల్లాకు ఆ జిల్లాకి లోకల్గా ఇసుక కమిటీలు వేసుకోవాలి, దానికి చైర్మన్గా కలెక్టర్ నేతృత్వం వహిస్తారు, జాయింట్ కలెక్టర్ను అలాగే ఎస్పీ కూడా దాంట్లో బాధ్యతలు తీసుకుంటారు, మిగిలిన అనేక శాఖల అధికారులు కూడా ఆ కమిటీలో ఉంటారు, వాళ్ళు నిర్ణయిస్తారు ఆ జిల్లాకి ఎంత తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఎంత అనేది. సో దాంట్లో కూడా ఎవరికి వాళ్ళు నిర్ణయించడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను ఈ రెండింటిని అంశాల మీద అలాగే ఓవరాల్గా ఇసుక విధానం మూలంగా ఎంత మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది భవన నిర్మాణ రంగం? మొదట మీకు అలాగే ప్యానల్ ఉన్న వివిధ పార్టీ రాజకీయ కూడా నమస్కారాలు. గ్రీవెన్సీ వల్ల నేను కొంచెం జాయిన్ అవ్వడానికి లేట్ అయింది, వచ్చేసింది. ఇదే విషయం పైన కూడా కలెక్టర్ గారు ఈరోజు సోమవారం గ్రీవెన్సీ కూడా చెప్పారు, కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ నాకు మీరు పంచుకుంటాను. గత ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కాడ నుంచి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ఏ విధంగా ధ్వంసం చేసేది చూశారు. అలాగే ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏ రకంగా హెచ్చరించినా కూడా కనీసం రాష్ట్రానికి పట్టించుకోకుండా కొన్ని వేల టన్నులు కొన్ని బినామీ కంపెనీలు జేపీ అనే కొన్ని కంపెనీలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సెండ్రైజ్ చూస్తుంటే ఒక రకంగా భయం పుడతారు. జేసీబీలు అలాగే కొన్ని ఇటాచీలు పెట్టి అనుకున్న మీటర్ల కన్నా పారామీటర్ల కన్నా భయంకరంగా తవ్వేశారండి. అసలు భవిష్యత్తులో వాటర్ ప్రాబ్లం వచ్చినా ఆశ్చర్యపోనట్లు అంత బాధాకరమైన. నేను ఈరోజు వెళ్ళొచ్చాను, మాకు స్వర్ణముఖి నది దగ్గరలో ఉంటుంది, అది తిరుపతి ఆనుకొని కళ్యాణమ్మ ఆనుకొని రావాల్సి ఉంటుంది. అసలు నాకు స్వర్ణముఖి నది ఇసుక కనపడలేదు. మేము అసలు అంత లోతుకెళ్ళి చూసేదాకా అర్థం కాదు. దాదాపు చాలా ప్రమాదకరమైన, అంటే పర్యావరణానికి నష్టం కలిగించే స్థాయిలో తీసుకెళ్ళిపోయారు. సో ఈ డబ్బులన్నీ న్యాయంగా జరిగాయా లేదా, ఏదో కొంతమంది చేతులు మారాయి, ఇంకా నెక్స్ట్ విషయాలు జరుగుతాయి. కానీ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వీధిని పట్టారు. దీన్ని ఏమాత్రం పట్టించుకొని జగన్ ప్రభుత్వం ఈరోజు రియల్ ఎస్టేట్ కుదేలైతే బిల్డింగులు కట్టడం మానేస్తే ఒక రకంగా చెప్పాలంటే ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఖచ్చితంగా మళ్ళీ జీవన ప్రమాణాలు పెంచుతూ మళ్ళీ అటువంటి ఒక్కడిని పేదవాళ్ళకి మళ్ళీ ఉపాధి అవకాశం కల్పించాలంటే అసంఘటిత కార్మికులుగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యల్ని ప్రాధాన్యంగా తీసుకోవడం కోసం ఏదైతే ఎన్నికల ప్రణాళికలో మేము చెప్పామో ఇసుక ఫ్రీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. సో దీంట్లో డిఫరెంట్ పాలసీలు ఏమి ఉండవు సార్. మొత్తం ఆన్లైన్ లోనే పేమెంట్స్ ఉంటాయి. ఇసుకు సంబంధించి టనేజ్ లో ఉచితంగా ఇవ్వడం కోసం ఒక బిల్డింగ్ ఎంత కావాలో సంప్రదించే ఇంజనీరింగ్ చెప్తారు, మాకు ఇన్ని టన్నులు కావాలి, ఇన్ని ట్రిప్స్ కావాలని. దాన్ని మనం ఆన్లైన్ అప్లై చేసేస్తే లోకల్ విలేజ్ సెక్రటరీ ద్వారా అది ఈజీగా అప్లోడ్ అయిపోతుంది. వాళ్ళకి ఆ చలానా ఇస్తారు. లోడింగ్ అన్లోడింగ్ అనేది మాత్రం, ఎందుకంటే వాళ్ళు కూడా జీవనోపాధి కలిగిన వాళ్ళు. ఎందుకంటే ఒక ఇసుకని ఒక ట్రాక్టర్ లో మొయ్యాలంటే ఒక కూలీ నాలుగు చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు కావాలి, కాబట్టి ఫ్రీగా చేయమని సమంజసం కాదు. కాబట్టి లోడింగ్ అన్లోడింగ్ కొంతమంది ఇంతకుముందు ఇటాచీలు అలాగే జెసిబీలు వాడారు. దానివల్ల పర్యావరణానికి ప్రమాదం వస్తుందని చెప్పి ఈ సూచన చేశారు. మరి ఇది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? అంత భారీ ఎత్తున ఇసుక లోడ్లు వాడాలంటే మనిషి మ్యాన్ పవర్ వాడాలంటే ఇబ్బంది కదా అని కూడా డిస్కస్ వచ్చింది. సో ఎక్కడైతే మోర్ ఆఫ్ టన్స్, అంటే పెద్ద బిల్డింగ్స్ కానీ మాల్స్ కానీ లేదా గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు అక్కడ చోట కలెక్టర్ పరిధికి ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ చెప్పి తీసుకోవచ్చు అన్నారు. రిమైనింగ్ అంతా కూడా మెన్ పవర్ వాడండి, ఉపాధి అవకాశాలు కలగని ఇబ్బంది కలుగుతా చాలా మంది బాధపడుతున్నారని చెప్పడంతో అది కూడా సామరస్యంగా అనిపించింది. ఎందుకంటే లోడ్ చేయాలి, ఇంక్లోడ్ చేయాలి. ట్రాక్టర్ అయితే లోడ్ చేసేస్తుంది, లోడ్ చేసుకుంటారు. మిగతా ఇంక్లోడ్ అంటే ట్రిప్పర్ తో లేపేస్తారు. కాబట్టి అది కొంచెం ఉపాధి అవకాశాలకి నష్టం కలిగించకూడదని చెప్పారు. సరే, యాజమాన్యం యొక్క నిర్ణయం మీద వదిలేసాం. ఎందుకంటే జేసీబీలు అయితే అన్ని చోట వాడద్దని చెప్పాం. కుటుంబ అవసరాలకి ఇంకో రకంగా చెప్పాలంటే కొన్ని చిన్న ఆఫీసులకి వాటికి అన్నిటికి కూడా పూర్తి స్థాయిలో ఇసుక పాలసీని ఫ్రీగా తీసుకొస్తూ లోడింగ్ చేసేదానికి మనిషి వాడమని చెప్పడం జరిగింది. దాని మీద అవసరాల మేరకు నిర్ణయం తీసుకోమన్నారు. అయితే మాలాగా నదులు అందరికీ దగ్గరగా ఉండవు. కొన్ని చోట్ల మీరు అన్నట్టు చాలా దూరం నుంచి రావాలి. అక్కడ మీకు రావాలంటే డీజిల్ వాడే ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఖచ్చితంగా వ్యయం అవుతుంది. అప్పుడు మీరు కిలోమీటర్లు ఇంత లెక్కేసుకొని తీసుకోండి అని చెప్పడం జరిగింది. దీన్ని కూడా నిర్ణయించాలంటే వివాదం అవుతుంది. కాబట్టి ప్రైవేట్ లారీలు, ప్రైవేట్ ట్రాక్టర్లు వాళ్ళు ఏదైతే ఎక్కడి నుంచి ఏ ప్రాంతం తీసుకొస్తారో
వాళ్ళు నిర్ణయించాల్సిన ఏదైతే కూలీ డబ్బులు అలాగే పట్టువాడ ఉందో నిర్ణయించుకోమని చెప్పారు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఓనర్ బికాస్ ఆఫ్ ట్రాక్టర్ ఓనర్ మార్చేశారు. దాన్ని కూడా మనం చేయలేము కాబట్టి వాళ్ళ సొంత ట్రాక్టర్ ఉంటే వాళ్ళు తోసుకోవచ్చు, ఇబ్బంది అట్లా కూడా చెప్పారు. సో టోటల్ గా రాష్ట్రం అంతా కూడా ఇంకొక యాంగిల్లో కూడా మళ్ళీ డ్వాక్రా సంఘాలకు అప్పచెప్తామన్నారు. కానీ డ్వాక్రా సంఘాలకి ఇప్పుడే అర్థం కాదు ఆ పాలసీ కాబట్టి కొన్ని రోజులు ప్రభుత్వం తరఫున చేస్తూ ఆన్లైన్ చేస్తూ టోటల్ గా విఆర్ఓ విలేజ్ సెక్రటరీస్ తో పాటు అలాగే గ్రామ సచివాలయం సిబ్బంది అలాగే లోకల్ గా ఉన్న ఎంఆర్ఓ బదిలో తీసుకొని ఎక్కడెక్కడ ఎన్ని టన్నులు ఉన్నాయి, ఏ నదిలో ఎంతవరకు ప్రొవిజన్ ఉంది, వీటిని కూడా సర్వే చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నారు. దాన్ని కూడా ఆన్లైన్ పెట్టమన్నారు. ఎందుకంటే పలానా ప్రాంతంలో ఇసుక అవైలబిలిటీ ఉంది, కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే లేదు ఉందని డిమాండ్ చూపించకుండా ఖచ్చితంగా అందరికి కూడా ఈ అవకాశం కల్పిస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం, భవన నిర్మాణ రంగం అలాగే కన్స్ట్రక్షన్ ఏవైతే చేస్తున్నారో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ సొంత ఇల్లు కలగాని కానీ వాళ్ళందరూ కూడా ఇలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చాలా పాలసీలు మార్పులు తీసుకొస్తున్నారు. అనేక సందేహాలు కూడా ఇక్కడ తావిస్తాం. ఎందుకంటే చలానా ఎవరికి కట్టాలి, విలేజ్ సెక్రటరీ కట్టాలా, లేదంటే గ్రామ సచివాలయం కట్టాలా, ఆన్లైన్ లో కట్టాలా అని చాలా సందేహాలు చెప్పారు. కాబట్టి గ్రీవెన్స్ సందర్భంగా ప్రెస్ కూడా రిలీజ్ చేశారు. మొత్తం కూడా వెబ్సైట్ ఉంటుంది, ఆన్లైన్ లో కట్టండి. తెలియని వాళ్ళు ఎంఆర్ఓకి వెళ్ళి అంటే ఆన్లైన్ ఎలా వాడుకోవాలో తెలియని వాళ్ళు విలేజ్ సెక్రటరీ ద్వారా ఎంఆర్ఓకి ఒక అర్జీ పెట్టేసేయండి. దాన్ని మీకు ఆన్ ది స్పాట్ లోనే మీ ఇల్లు ఇన్స్పెక్షన్ కోసం విఆర్ఓ ఉంటాడు వచ్చి చూసి సీల్ వేసి మీకు ఎంత ఇసుక కావాలో ఆన్ ది స్పాట్ రాయిచ్చేస్తాను అంటే మీరు తీసేసుకోండి అని చెప్పి చెప్తాం. చాలా ఈజీ సరళమైన పద్ధతిలో ప్రతి వాడికి ఇసుక చేరే విధంగా మళ్ళీ కుదేలైపోయిన రంగాన్ని మళ్ళీ డెవలప్ చేయడం కోసం చాలా న్యాయబద్ధంగా పాలసీ తీసుకురావాలనుకుంటున్నారు. దీంట్లో కొంతమంది సలహాలు కూడా తీసుకున్నారు. మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు కూడా చెప్పారు ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్న ఇసుకని, ఎన్ని రీచ్లు వాడేశారు, ఎన్ని రీచ్లు పెండింగ్ ఉన్నాయి, ఇసుకలో ఉన్నటువంటి క్వాలిటీ మళ్ళీ క్వాలిటీ ఉందండి. నాకు ఆ విషయం కూడా తెలియదు. సన్న ఇసుక, కొద్ది ఘాట్ ఇసుక, రాయి ఇసుక రకరకాలు ఉన్నాయంట. అది కన్స్ట్రక్షన్ కి వాడేవాళ్ళు ఒక రకంగా వాడతారు, ఇంకో రకంగా ఫిల్లింగ్ వాడేవాళ్ళు ఇంకో రకం ఇసుక వాడతారు. ఇట్లా నాకు తెలియదు, వాడికి పోయినాక తెలిసింది. కాబట్టి ఆ వాటిలో కూడా క్వాలిటీస్ ఉంటాయంట. అవన్నీ కూడా డిబేట్ చేసి చెప్పండి. లోకల్ గా ఇండ్ల వాళ్ళు ఇంటికి వాడే వాళ్ళకి తెలియదు కాబట్టి క్లాస్ 1 కాంట్రాక్టర్స్ వాళ్ళు భవనం అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టే వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి విలేజ్ సెక్రటరీ ద్వారా దాన్ని తనిఖీ చేసుకొని ఆ ఇల్లు కట్టే వ్యక్తికి అప్రూవల్ ఉందా లేదా అని కూడా చెక్ చేయద్దండి. ఎందుకంటే అన్ని విలేజెస్ లో అప్రూవల్ పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు పంచాయతీ అప్రూవల్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇసుక కావాలన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసినా సరే ఇమీడియట్ గా పర్మిషన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒకేసారి ఇన్స్పెక్షన్ చేయండి, నిజంగా కడుతున్నారా లేదా, ఎవరు అవసరం తీసుకుంటున్నారా. అలాగే ఇంకో విషయాలకు బయటపడి గత ప్రభుత్వంలో మామిడి తోటల్లో అలాగే వాళ్ళ పొలాల్లో వాళ్ళ ఇంటికి వెనక పక్కన చాలా టన్నుల ఇసుకలు పోసేస్తున్నారు. అది కూడా ఫోటోలు తీసుకొచ్చి చూపించారు. అంటే స్టోరేజ్ చేసుకున్నారు. ఇది నిజంగా వాళ్ళకి అవసరం అయితే వదిలేయండి, సేల్కి కానీ లేదంటే మళ్ళీ రీసేల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మాత్రం సీజ్ చేసి ఎవరికైతే ఆ దగ్గరలో అవసరం ఉందో వాళ్ళు తరలించండి చెప్పేది కూడా ఇమీడియట్ గా జేసీ గారు ఆర్డర్ వేశారు. అది ఎందుకంటే కొంతమంది విలేజ్ సెక్రటరీల పాయింట్లు ఫోటోలు తీసుకొచ్చి చూపించారు. సార్ ఇక్కడ ఇసుక పలానా వాళ్ళ వైసీపీ వాళ్ళు ఎవరో వాళ్ళ వెనకాల పెట్టుకున్నారు, అది నిజంగా వాళ్ళకి అవసరమా లేదంటే వీరు అమ్ముకోవడానికి పెట్టుకున్నారని చెప్తే మీరు ఇమీడియట్ తనిఖీ చేసి రిలీజ్ చేసామని చెప్పారు. సో ఇసుక పైన పాలసీ మాత్రం ఇంకా చాలా మార్పులు చేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడే ఎంటర్ అయ్యే విషయంలో ఇంకా ప్రాక్టికల్ గా ఏ సమస్యలు వస్తున్నాయో చూస్తున్నారు. మళ్ళీ మహిళలకు ఇచ్చే ఆలోచన అయితే లేదు, కానీ ఇద్దామని చర్చ వస్తే కూడా వద్దన్నారు. ఎందుకంటే తెలియదు కదా మహిళలకి. మీరు అన్నట్లు ఫుల్ ప్లేజ్డ్ 2024 శాండ్ పాలసీ తీసుకొచ్చే లోపల ఆల్రెడీ ఇచ్చిన హామీ మేరకు ముందు అందుబాటులోకి తీసుకురావాలి. కాబట్టి ఉచిత ఇసుక విధానానికి సంబంధించి మధ్యంతరంగా ఈరోజు జీవో 43 తీసుకొచ్చారు. రైట్, అప్రిషియేటెడ్. పూర్తి స్థాయి పాలసీలో ఇంకా ఏమేమి ఉంటాయి, ఏమేమి యాడ్ చేస్తారు, ఇంకా ఏమన్నా రివిజన్స్ ఉంటే చూద్దాం. కోటేశ్వర గారు, లోపలికి వెళ్తే చాలా మార్పులు చేస్తా ఉంది. ఎందుకంటే మనకు ఇసుక ఫ్రీ అంటే సరిపోదు, రవాణాకు సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే కొంతమంది ఊరికి అప్లై చేస్తున్నారా లేదా నిజంగా ఉందా, ఇసుక ఏం చేస్తారు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో టోటలీగా ఒక 10-15 days లో దానిపైన పర్ఫెక్షన్స్ వస్తుంది. ట్రయల్ బేస్ మీద అయితే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఏ రంగానికి మనం ఇవ్వాలనుకున్నాం, మన హామీ ఇవ్వాలనుకున్నాం, హామీని అయితే విడుదల చేశారు. చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే గతంలో 15,000, 20,000 మీకు గుర్తుండ అంటే చెప్పాల్సి వస్తుంది. మా జిల్లా నుంచి బెంగళూరుకి పోతే ఒక 6 టైర్ లారీ ఇసుక బెంగళూరుకి వెళ్తే 1,50,000 రూపాయలు. 6 టైర్స్ లారీ మా తిరుపతి నుంచి అంటే మా చిత్తూరు జిల్లా నుంచి బెంగళూరుకి పోయి తీసుకెళ్ళి అమ్మితే 1,50,000 రూపాయల యొక్క ఇసుక వాల్యూ. అదే చెన్నైకి పోతే 1,20,000. ఇంత భారీ ఎత్తున కుప్పం జరిగింది. అటువంటి ఇసుక ఇప్పుడు ఫ్రీగా రావడం. ఇంకా మాకు ఇంకో సందేహం చెప్పి ముగిస్తాను సార్. మాకు బార్డర్ లో కొన్ని విలేజ్ ఉంది.
వాళ్ళు కూడా అర్జీలు పెట్టున్నారు. మళ్ళీ బార్డర్ నుంచి మళ్ళీ మారితే ప్రమాదం వస్తుంది, దాన్ని సీరియస్ గా కలెక్టర్ గారు చెక్ చేయమన్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఇటు పక్క బెంగళూరు ఉంది, ఇటు పక్క తమిళనాడు ఉంది కాబట్టి అది మాత్రం బార్డర్ లో ఉన్న విలేజ్ చెక్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మిస్గైడ్ కాకూడదు కాబట్టి ఈ పాలసీలో అనే విషయంపై హెచ్చరించారు. అదొకటి పరిగణలో తీసుకోవాలని ఆలోచించారు. ఓకే, మీరంటే బార్డర్ లో ఉన్నారు కాబట్టి మీ విషయంలో ఇంకా కొద్దిగా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ వచ్చేసరికి క్లారిటీ ఉంది. రైట్ కోటేశ్వర గారు, ఒకటి గత 2014-19 కాలంలో కూడా ఇదే ఉచిత ఇసుక విధానం ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి దానికి? ఇప్పుడు మధ్యంతరంగా రిలీజ్ చేసిన జియో 43కి ఫుల్ పేజ్డ్ శాండ్ పాలసీ 2024 తీసుకొచ్చే లోపు మీరేమన్నా డిఫరెన్స్ చూసారా? రెండవది వచ్చేసరికి ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో ఆ జిల్లా కలెక్టర్ ఇసుక కమిటీకి నేతృత్వం వహిస్తారు, ఆయన చైర్మన్గా ఉంటాడు. అలాగే జేసీ జాయింట్ కలెక్టర్ను, అలాగే ఎస్పీ ఉంటారు, అలాగే వివిధ శాఖల అధికారులు ఉంటారు అంటున్నారు. ఇంతకుముందు కూడా ఇలాగే ఉండే కమిటీలు, అప్పుడు కొన్ని విమర్శలు వచ్చాయి. మరి ఇలా గనక పగడబందీగా పారదర్శకంగా చేస్తే అప్పుడు చిన్న చిన్న లోపాలు అప్పుడు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు ఆ లోపాలు కూడా అధిగమించే అవకాశం ఉందా ఈ పాలసీ? సార్ ఒకసారి ఆడియో చెక్ చేయరా ప్లీజ్. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవం చూసినప్పుడు ప్రపంచ బ్యాంకు పథకాలు అమలు జరిగాయి. నీరు మీరు లేకపోతే చెరువు చెట్టు ఇట్లాంటి పథకాల పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు చెరువుల పూడికి తీత ఇలాంటివన్నీ కూడా తీయించారు. చెరువుల్లో చేరేటువంటి మట్టి ఎంత సారవంతమైందో మన చౌదరి గారికి అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ తెలుసు. ఆ మట్టిని కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఆనాడు తెలుగుదేశం హయాంలోనే జరిగింది. దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. అదేవిధంగా పనికి ఆహార పథకం అంటే ఆహార ధాన్యాలు ఇచ్చేటువంటి పథకం కూడా అమలు జరిగింది. అప్పుడు కూడా తెలుగుదేశం ఆ ఆహార ధాన్యాలను తీవ్రమైనటువంటి దుర్వినియోగానికి పాల్పడింది అనేటువంటిది గతంలో వచ్చినటువంటి విమర్శ. అందువలన ఇటువంటి పథకాలు అమలు జరిపేటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి అంటే జరిగిన దానికంటే ఇంకా ఎక్కువ విమర్శలు పాలయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా గతంలో ఉన్నాయి. అది వైసీపీ ప్రభుత్వంలో అది ఇంకా మితిమీరిపోయింది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఈ జీవోలో నాకు అంటే ఇది తాత్కాలిక జీవో అన్నారు కనుక నాకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఆధార్ కార్డు లేకపోతే ఇంకోటి సమర్పించి ఏదో చేస్తారు, అది ఒకటి. అది కాకుండా మొత్తం రాష్ట్రంలో నిర్మాణ రంగం పుంజుకోవాలన్నా లేదా మధ్యతరగతి వాళ్ళు కానీ లేదా పై తరగతి వాళ్ళు కానీ ఇళ్ళు లేదా అపార్ట్మెంట్లు ఇటువంటి వాటిని కొనుక్కోవాలంటే బిల్డర్స్ ఉంటారు. ఆ బిల్డర్స్ కి కావాల్సినటువంటి ఇసుక దాని గురించి ఇందులో నాకైతే స్పష్టత కనపడలేదు. మరి చౌదరి గారికి ఏమన్నా అర్థమైందేమో చెప్పాలి. దానికైతే కనపడలేదు. దానిలో పేర్కొంది ఏంటంటే ప్రభుత్వ అంటే మన వీళ్ళు కాంట్రాక్టర్లకి ప్రభుత్వ పనులు చేసేటువంటి వాళ్ళకి కూడా ఇసుక అందుబాటులోకి తేవాలి అనేటువంటి పదం ఉంది తప్ప ప్రైవేట్ రంగంలో జరిగేటువంటి కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటిది ఒక అస్పష్టత ఉన్నటువంటి నాకు అర్థమైంది. అందుకని అది లేకుండా కేవలం పర్సనల్ గా కట్టుకునేటువంటి ఇళ్ళు, అది గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు, ఎక్కడైనా ఆ పర్సనల్ గా కట్టుకునేటువంటి ఇళ్ళు కాకుండా కమర్షియల్ గా జరుగుతున్నటువంటి వెంచర్స్ ఇటువంటి వాటన్నిటిని కూడా ఇస్తేనే అది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎవరికైతే ఆ గృహాలని లేదా అపార్ట్మెంట్లని కొనుక్కుంటారో వాళ్ళకు కూడా ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. రెండోది ఈ బిల్డర్స్ మీద కొంత భారం తగ్గుతుంది, మార్కెట్ కూడా పెరుగుతుంది. అందుకని నా అభిప్రాయం ఏంటంటే ఫైనల్ గా ఏం చేస్తారు ఏంటనేటువంటి మనం చూడాల్సి ఉంది. ఈ ఇసుక అనేటువంటిది ఎవరికి ఎంత కావాల్సి వస్తే అంత ఇవ్వాలి అనేటువంటిది నా అభిప్రాయం. అప్పుడే అనేకమైనటువంటి అడ్డదారులు తొక్కేటువంటి వాళ్ళకి కానీ లేదా ఇంకోళ్ళకి కానీ అవకాశాలు నిరాకరించబడినట్టు. ఉదాహరణకి బిల్డర్స్ ఉన్నారు, బిల్డర్స్ కి పరిమితులు పెట్టారనుకోండి, గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళ ఆధార్ పేరుతోటో లేకపోతే ఇంకో పేరుతో లేదా పట్టణాల పేరుతో పట్టణాల్లో ఉండేటువంటి ఆధార్ పేరుతోనో ఇసుక అవసరానికి మించి తరలించిపోయేటువంటి అవకాశం ఉంది. అది బ్లాక్ మార్కెట్ లో కూడా వెళ్ళేటువంటి అవకాశం. అందువల్ల ఇలాంటి వాటికి తావు లేకుండా అన్ని రంగాల వాళ్ళకి కూడా ఇసుకను అందుబాటులో కనుక తీసుకొచ్చేట్లయితే అవినీతి అనేటువంటి దానికి తక్కువ అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఇతర రాష్ట్రాలకు తరలిపోయేటువంటి సమస్య నిజంగానే ఉన్నది.
ఇటు కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వైపు, లేదా మిగతా ఆ తెలంగాణ బోర్డర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటిది కూడా ఉన్నది. అందుకని సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణాని అరికట్టడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని పూర్తిగా పెట్టాలి. లేకపోయేట్లయితే ఎన్ని పెనాల్టీలు మన జీవోలో పెనాల్టీలు ఎన్ని చేసినప్పటికీ దానివల్ల ఉపయోగం ఉండదు అనేటువంటిది ఒకటి. రెండోది, గ్రామాల ప్రాంతాల్లో అంటే గత 15 రోజుల్లో జరిగినటువంటి కొన్ని పరిణామాలని చూసినప్పుడు దీన్ని కూడా ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకి నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో పరగటిచెర్ల అనేటువంటి ఒక గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళకి కొంతమందికి పెన్షన్లు ఇవ్వడానికి కొన్ని అభ్యంతరాలు, లేదా మా ఇళ్ళకి వచ్చి తీసుకోవాలి అని ఇటువంటి కొన్ని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల ప్రోత్సాహాలతో పెట్టారని దాన్ని ప్రశ్నించినందుకు, రెండోది దాని మీద కలెక్టర్ కి ఫిర్యాదు చేసినందుకు ఆ స్థానిక సిపిఎం నాయకుడు కామినేని రామారావు అనే ఆయన మీద దాడి చేశారు. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. అదే విధంగా అంగన్వాడీలకు సంబంధించి అనేక చోట్ల మీరంతా రాజీనామా చేయండి, మీరంతా ఫలానా పార్టీకి చెందిన వాళ్ళు లేదా మాకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి అంగన్వాడీలకు ఇటువంటి స్కీమ్ వర్కర్ల మీద కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి ఉదంతాలు గత 10-15 రోజుల్లో వస్తున్నాయి. అది గతంలో వైసీపీ కూడా చేసింది, దాన్ని కూడా మనం ఏం మర్చిపోకర్లేదు. దాని ఏదో వాళ్ళు పవిత్రులని లేకపోతే ఇంకోటని కాదు. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాటిని మొదలు పెట్టారని వస్తుంది. అందుకని ఈ ఇసుకలో కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వైసీపీ వాళ్ళు లేదా తెలుగుదేశాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే, వాళ్ళు ఇళ్లు కట్టుకున్నట్లయితే వాళ్ళకి మంజూరు చేయకుండా, వాళ్ళకి లేకుండా కనుక చేసి వేధించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకని అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని, అంటే అటువంటి పరిస్థితుల్ని ఏదైతే ఈ జిల్లా కమిటీలు అన్నారో, పార్టీలకు సంబంధం లేనటువంటి కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఎస్పీ నేతృత్వం వహిస్తున్నటువంటి, అలాగే ఆయా శాఖల అధికారులు నేతృత్వం వహిస్తున్నటువంటి జిల్లా ఇసుక కమిటీలు నియంత్రించలేవంటారా? డెఫినెట్ గా నియంత్రించలేవు. ఎందుకంటే ఈ అధికార యంత్రాంగం అనేటువంటిది ఎవరి కన్సర్న్లో పనిచేస్తుందో బహిరంగంగా అంగీకరించకపోయినా అందరికీ తెలిసినటువంటి సత్యం. గతంలో ఇళ్ల మంజూరు విషయంలో కానివ్వండి, లేదా ఇట్లాంటి వాటి విషయంలో కూడా అనేకం చూసాం. మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోండి, మాదే ఉంది, మేము ఊరికే సంతకాలు పెట్టే హక్కు తప్ప మిగతా అన్ని ఎమ్మెల్యే గారే అన్అఫిషియల్ గా అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అందువలన డెఫినెట్ గా అధికార యంత్రాంగం అనేటువంటిది ఇవాళ చూసినప్పుడు అది గతంలో తెలుగుదేశం హయాంలో తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసింది, తర్వాత అదే స్థాయిలో వైసీపీకి అనుకూలంగా పనిచేసింది. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం అధికారానికి వచ్చింది కనుక తెలుగుదేశం మీరు అన్నది వాస్తవే కానీ మరి అన్ని అడపదడప అక్కడక్కడ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది పూర్తి స్థాయిలో ఒక కేంద్రీకృతంగా జరగకూడదని ఆశిద్దాము. అది పూర్తి స్థాయి పాలసీ వచ్చిన తర్వాత ఏమన్నా క్లారిటీ వస్తుందని చూద్దాం. రైట్, ఎనీవే థ్యాంక్ యూ. నేను కూడా చెప్తుంది అదే, గ్రామంలో ఒక ఉదంతం జరిగింది అనుకోండి, అది నియోజకవర్గం మొత్తం కూడా కంపు అవుతుంది. అందుకని అలాంటి గతంలో వచ్చినటువంటి వాటిని గతంలో వైసీపీ చేసినటువంటి తప్పిదాలని పునరావృతం కానివ్వవద్దు అని చెప్పడానికే నేను పరగటిచెర్ల ఉదంతం చెప్పాను. కావాలంటే చౌదరి గారిని వెరిఫై చేసుకోమనండి. ఇప్పటికే ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు 3 రోజుల నుంచి. రైట్, ఓకే. వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్, అది వెరీ అన్ఫార్చునేట్. బట్ కూటమి ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా ఉండే. ఆల్రెడీ ఒకళ్ళిద్దరు అత్యుత్సాహం ప్రదర్శిస్తేనే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మందలించారు టీడీపీ వాళ్ళని. మీరే తిరువూరు ఎమ్మెల్యే అక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు గారు కావచ్చు, లేదంటే కనుక రోడ్లు భవనాల శాఖ మంత్రి గారి భార్య హల్చల్, ఆ 2 విషయాల్లో ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు, మందలించడం జరిగింది. బట్ అటువంటి కనుక పునరావృతం అయితే మాత్రం వైసీపీకి మీరు ఒక అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. అంటే విమర్శలు, అంటే ఇన్సిడెంట్స్ జరగగా అంటే జరుగుతుంటాయి, అవి కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది ఖచ్చితంగా. రైట్, హేమకుమార్ గారు, సారీ కొద్దిగా మీ దగ్గర రావడం లేట్ అయింది, అర్థం చేసుకుంటారు అనుకుంటాను. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అండి? కూటమిలో మీరు కూడా భాగస్తులు, ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ఏకంగా 5 శాఖలు ఆయన డీల్ చేస్తున్నారు. స్టూడెంట్ లాగా ప్రతి పేపర్ని క్షుణ్ణంగా చదువుతున్నారు. కాబట్టి మీ ఇన్పుట్స్ ఏంటండి?
అధికారులు కూడా చాలా భయంతో చాలా నిజాయితీగా వర్క్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే. నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకున్నాను సార్. మన కోటేశ్వర గారు చెప్పినట్టు ఇప్పుడు ఇది ఏదైతే మన జీవో ఇష్యూ చేశామో, ఇసుక రిచ్చులకి జీవో ఇష్యూ చేశామో, దాంతో పాటు విజిలెన్స్ మానిటరింగ్ కూడా పెట్టాము. విజిలెన్స్ మానిటరింగ్ ఎక్కడ తప్పు జరిగినా, ఎవరైనా అక్రమ ఇసుక కానీ ఏదన్నా కానీ చేసినా కూడా దాంట్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఉందండి. షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విత్ ద ఇల్నెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రికల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద ఆల్ స్టాక్ యార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారండి. ఎవరు తప్పు చేసినా వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడడంలో దాంట్లో ఖచ్చితంగా దాంట్లో అయితే మాత్రం దీంతో పాటు ఏదైతే జీవో ఇష్యూ చేశారో దాంతో పాటు మానిటరింగ్ కూడా సెప్ కూడా వీళ్ళు కూడా దాంతో పాటు ఎవరు తప్పు చేసినా, ఇప్పుడు మీరే చెప్పారు మినిస్టర్ గారు రాంప్రసాద్ గారు వాళ్ళ మిస్సెస్ కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇమీడియట్ గా సీఎం గారు డైరెక్ట్ గా యాక్షన్ తీసుకొని అలాంటివి అత్యుత్సాహం ప్రదర్శించొద్దని అనేసి ఎవరైనా సరే ప్రజాప్రతినిధులైనా సరే ఎవరైనా కార్యకర్తలైనా సరే ఎవరు తప్పు చేసినా ఎట్టి పరిస్థితుల్లో శిక్షలు అయితే మాత్రం కఠినంగా ఉంటుంది అని చెప్పారు సార్. నేను ఇంతసేపు మీరు ఫస్ట్ ఛాన్స్ వచ్చి మా శ్రీనివాసరావు గారికి ఇచ్చారంటే మన సబ్జెక్ట్ మాకు ఉండదు మేము చెప్పడానికి. ఎందుకంటే ఆయన దగ్గర మొత్తం సబ్జెక్ట్ ఇప్పుడే గ్రీవెన్స్ ఉపయోగించి వచ్చి ఏమేమి సబ్జెక్ట్ ఉందో మొత్తం తీసుకొని వచ్చి చదివేశారు. మొత్తం ఇంకేం లేదు సబ్జెక్ట్ చెప్పడానికి. నేను చెప్పడం ఏంటంటే 2019లో ఏ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిందో వచ్చి రాగానే కరకట్ట ప్రజావేదికను కూలుస్తూ వాళ్ళ కూల్చడంతో ఒకటి, రెండోది భవన కార్మికులకి ఇసుక ప్రాబ్లం పెట్టి భవన కార్మికులకి వాళ్ళకి ఉపాధి లేకుండా చేసేసి ఎంతనో ఇబ్బందులు పెట్టి ఒక ప్రభుత్వం వచ్చిందంటే ఎంత ఆశాజనకంగా ఈ రోజు 2024లో కూటమి ప్రభుత్వం రాగానే ప్రజల మొహంలో ఎంత సంతోషం వెలుగుతుందంటే అంత విధంగా ఉంది. వీళ్ళేం చేయలేరు అనేసరి వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ఒక్క అబద్ధాన్ని 4 సార్లు గట్టిగా చెప్తే అది నిజమైపోతుందని భ్రమలోనే ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఇంకా కనీసం ఒక నెల కూడా కాలేదు అప్పుడే వాళ్ళు పెన్షన్లు ఇస్తారా లేకపోతే ఇసుక రిచ్చులు అవుతారా అని టెంపరీ జీవో ఇచ్చాము. దీన్ని ఫర్దర్ గా యాక్షన్ తీసుకొని దాన్ని వెరిఫై చేసుకునేసి ఐఏఎస్ తో మాట్లాడేసి ప్రజలకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన ఏదైతే టెంపరీ దాంట్లోనే దాన్ని కంటిన్యూ చేసినా కూడా తప్పు లేదు. ఎందుకంటే చాలా మంచి ఉపయోగకరంగా ఉంది ప్రజలకు కూడా. ఎవరికైనా ఉచిత ఇసుక అంటే గత ప్రభుత్వంలో దాదాపు నాకు తెలిసి ఒక ట్రాక్టర్ ఇసుక 10,000 రూపాయలండి. అదే రెండో ట్రాక్టర్ వాళ్ళకి రెండో ట్రాక్టర్ కావాల్సి వస్తే 20,000 అండి. మళ్ళా రెండో ట్రాక్టర్ అదే ఆధార్ కార్డు మీద ఇంకో ట్రాక్టర్ తీసుకోవాల్సి 20,000 రూపాయలు. అదే విధంగా లారీకి అయితే మాత్రము 25,000 రూపాయలు. అదే విధంగా రెండో టిప్పర్ చెప్పాల్సి వస్తే 50,000 రూపాయలు. ఇవన్నీ నేను మా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు ఇందాక, మేము పక్కన బార్డర్ లోనే ఉన్నాము, ఖచ్చితంగా బార్డర్ లోనే ఉన్నాము. ఈ బార్డర్ లో తిరుత్తని దాటేటప్పటికి ఏది మా బార్డర్ దాటాలంటే తిరుత్తని వస్తుంది పక్కన, అంటే తమిళనాడుకి. అదే విధంగా ఊతుకోట వస్తుంది. దీన్ని దాటుతానే బార్డర్ దాటుతానే ఆ పక్క భయంకరమైన టిప్పర్లు లారీలు భయంకరంగా తిరిగేవి. ఆ చెన్నైకి అటు వెళ్ళొచ్చేటప్పుడు చూసామంటే డంపింగ్ యార్డ్లు ఆంధ్రాలో కంటే కూడా తమిళనాడులో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇసుకంతా తీసుకుపోయి ఇసుక రిచ్చుల్లో నుంచి డంపింగ్ యార్డ్ లో ఫుల్ చేసి పెట్టుకునేసి అక్కడ బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. అక్కడ దీనికన్నిటికీ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరంటే మన వైసీపీలో గతంలో తమిళనాడు కోట నుంచి వచ్చిన శేఖర్ రెడ్డి అండి. ఆయనకి మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆయనకి వైఎస్ఆర్ జాగీర్ లాగా మొత్తం ఆయనకి హోల్సేల్ గా లీజుకి ఇచ్చేసారు. మీరు ఎంతకన్నా అమ్ముకోండి మాకు ఇచ్చేయండి, అది కూడా మా గవర్నమెంట్ కి 2 పోర్టల్ ఉంటాయండి, ఒక పోర్టల్ కొద్దిగా మామూలు నామినల్ కట్టండి, మిగతా మా జోబి జగన్ పోర్టల్ ఉంటుందండి, దానికి ఎంత మేము చెప్పిన ధరలు కట్టండి అని సెన్స్ ఆ విధంగా అప్పనంగా దోచిపెట్టి వాళ్ళకి ఇచ్చింది ఈ ప్రభుత్వం అండి. అదే విధంగా నేను చూస్తే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఇసుక రిచ్చుల కంటే కూడా భారతీయ సిమెంట్ అండి, ఏ ప్రభుత్వ కార్యక్రమం దబాయింపులు అండి, ఎక్కడ కార్యక్రమాలు ఎక్కడ వర్కులు జరుగుతున్న బిల్డర్స్ కానీ ప్రభుత్వంలో ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి ఫుల్ అండ్ ఫుల్ స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ యూస్ భారతీయ సిమెంట్. ఇదే టెక్నాలజీ సిమెంట్ కాదు, ఇది జగన్ టెక్నాలజీ సిమెంట్. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి జీవో లేకపోయినా జీవో లాంటిదే దాన్ని వదిలేశారండి. భారతీయ సిమెంట్ ఇసుక తక్కువ ఉన్నా ఉండొచ్చేమో కానీ భారతీయ సిమెంట్ హేమ్ కుమార్ గారు మేబీ కొన్ని యాడ్స్ చూస్తుంటాం మనం కొన్ని యాడ్స్ చూస్తుంటాము కాదు కొన్ని యాడ్స్ చూస్తుంటాం. దాంట్లో అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా ఈ సిమెంట్ వాడితేనే పటిష్టంగా ఉంటుందని. మరి భారతీయ సిమెంట్ పటిష్టంగా ఉంటుందని మరి వాళ్ళు అనుకున్న ఆంధ్రప్రదేశ్ లో వేరే సిమెంట్ కంపెనీలకు కానీ అల్ట్రాటెక్ లో ఇంకో దాల్మియాలు గీల్మియాలు ఏం పనిచేయవు, ఓన్లీ భారతీయ సిమెంట్. అది టెక్నాలజీతో పాటు మా ప్రభుత్వానికి సంబంధించిన
మా సిమెంట్ కంపల్సరీ వాడాల్సిన ఒక హుకుం జారీ చేశారండి గత ప్రభుత్వంలో. అదే విధంగా వైఎస్ఆర్ గృహాలు అండి, అక్కడ చాలా మామూలుగా మనం ఏమనుకుంటామండి, మన విలేజ్ లో ఉండి పిల్లల్ని చదివించుకోవాలనుకుంటే మామూలుగా ఎవరైనా సరే ఈ రోజు పెద్ద బాధ్యత తల్లిదండ్రులకు ఏముందంటే పిల్లల్ని చదివించుకోవడం చాలా ఒక ఆశాజనకం అయిపోయింది. దానికి పల్లెల్లో ఉండవు కాబట్టి పట్టణాలకు వస్తున్నారండి. తరలి పట్టణాలకు వచ్చి ఎక్కడో ఒక చోట పాపం ఇల్లు అద్దెకి తీసుకునేసి పిల్లల్ని చదివించుకోవడం, ఏదో మంచి స్కూల్ చూసి చదివించుకోవడం, ఇలాంటి ప్రాసెస్ లో పోయేటప్పటికి పట్టణం నుంచి ఎవరైతే పట్టణాల్లో ఉన్నారో పట్టణం నుంచి మళ్ళా పల్లికి పోదాం చెలో చెలో అనేసి కొండల కింద గుట్టల కింద ఈ వైఎస్ఆర్ గృహాలు కట్టారండి. దాంట్లో వాన పడిందంటే, వర్షం పడిందంటే ఒక కాలువ మారిగా ఆ ఇంటికి ఇదేసుంటారు చూడండి, కడగాలు వేసుంటారు, ఏది బేస్మెంట్ వేసుంటారు చూడు, ఆ వాటర్ అంతా ఫ్లో అయ్యి కోసుకొని వస్తా ఉందండి. నేను మొన్న ఈ మధ్య మా ప్రభుత్వంలో, మేము ఎప్పుడైతే అపోజిషన్ లో, మా ప్రభుత్వం లేనప్పుడు అపోజిషన్ లో ఉన్నామో అప్పుడు ఈ వైఎస్ఆర్ గృహాలు పరిశీలన కోసం మేము చంద్రగిరి యువతలు ఇటు పక్కంతా వెళ్ళి మేము వెరిఫై చేశామండి. వాళ్ళు కట్టిన ప్రదేశాలంతా ఎక్కడుందంటే మారుమూల కుగ్రామం కాదండి, వాళ్ళకు ఒక కుగ్రామాన్ని తయారు చేశారు. అక్కడ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఎవరు ఆ కొండల కింద ఏమేమి వస్తాయో తెలియదు, పులులు గిల్లులో ఏ వన్య మృగాలు తిరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి ప్లేసుల్లో వచ్చి చాలా తక్కువ ధరకి తీసుకునేసి వాళ్ళైతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ధర పెట్టుకునేసి వాళ్ళు మేము ప్రభుత్వానికి మా పేరు మీద ఉంది, ప్రభుత్వం ఎక్కువ ధర పెట్టి కొనుక్కుంది. అది ఎవరికి లబ్ధి చేకూరింది? వైసీపీలో ఉన్న కార్యకర్తలు, లేకపోతే వాళ్ళ నాయకులు. కార్యకర్తలు కూడా ఏం సంబంధం చేరలేదండి. ఈ రోజు నాతో చాలా మంది టచ్ లో ఉన్నారండి వైసీపీ కార్యకర్తలు, మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతుంటారు అంటే, మీ ప్రభుత్వమే చాలా మేలన్నా, మా ప్రభుత్వంలో కనీసం ఇసుకు తోలుకుంటాం అనుకున్నా కూడా టోకన్లు ఇస్తున్నారు, ఆ టోకన్లు కూడా నాయకుల దగ్గర ఫోన్ చేసుకొని చెప్పించుకోవాలా, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తారు. గత ప్రభుత్వం చేసిన మోసాలు ఆచామాచిగా లేదండి, అటు ఇటు లేదు. ప్రజలు ఈ రోజు ఖచ్చితంగా చాలా ఆశాజనకంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చింది మొట్టమొదట 1వ తారీఖుని రాకముందే విమర్శలు స్టార్ట్ చేశారండి. వీళ్ళేం పాలిస్తారులే చూద్దాము, పింఛన్లు వీళ్ళేం ఇస్తారులే అని చూద్దాం అనేసి. దాదాపు 1వ తారీఖు, జూలై 1వ తారీఖు పింఛన్లు ఇచ్చామండి. 95% ఇస్ రికార్డ్ బ్రేక్. 95% పింఛన్లు ప్రతి ఒక్కరికి అందింది. ఈ 5% ఎవరంటే వాళ్ళు ఊర్లో లేకపోవడము, ఎక్కడికన్నా బయట పోయి ఉండడము, అలాంటివి చిన్న చిన్నవి జరిగింది. ఎందుకంటే స్వచ్ఛందంగా మేము వెళ్ళాం. ఎందుకంటే వాలంటీర్స్ ని ఉపయోగించుకున్నాము. అదే విధంగా ఈ దీంట్లో ఉంటారు వాళ్ళు, క్లస్టర్స్ ఉంటారు, మన దీంట్లో మన సచివాలయాల్లో క్లస్టర్స్ ఉంటారు, అడ్మిన్స్. వాళ్ళని ఉపయోగించుకునేసి వాళ్ళు తీసుకెళ్లి ఎవరికి రావాలో పక్కాగా రావాల్సింది 7,000 రూపాయలు. వీళ్ళు ఏమి ఇస్తారులే 7,000 రూపాయలు అన్నారు. అది ఏమి ఇచ్చామనేసి 90% సక్సెస్ రేట్ ఆఫ్ ఏదైతే చూపించామో అలాంటివి జరిగినాయి. ప్రభుత్వం నుంచి ఇప్పుడు మొట్టమొదట్లోనే ప్రభుత్వం మొదటి నెల ఇది, మొదటి నెలే. నేను ఒకే ఒక విషయం చెప్తాను, ఒకే ఒక విషయం చెప్పి కంప్లీట్ చేస్తాను సార్. ఉండిలేండి సార్ మొదటి నెల ఎట్టుంటుందో ఆఖరి కట్టే ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం ఎందుకు ప్రత్యేకంగా చెప్తానంటే అండి, ఈయన 2 రాక్షసులు ఉన్నారండి మాకు, పని రాక్షసులు అండి. చంద్రబాబు గారు తెలుసు అండి, ఆయన నిద్రపోతూ అధికారులు నిద్రపోలేదు. అది గతంలో ఎప్పుడు తెలిసింది అధికారులకి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఆయనకి పని రాక్షసులాగా పని ఒత్తిడి తెచ్చింది, అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఏ పని ఎక్కడెక్కడ. ఎందుకంటే మనం గతంలో కూడా ఈ రోజు అమరావతి చూసామండి. ఈ గత ముఖ్యమంత్రి అంతకుముందు ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు 33,000 ఎకరాలు కావాలి అనేసి, ఎందుకంటే అంత పెద్దది లేకపోతే అమరావతి నిర్మించలేమని చెప్పి మాట ఇచ్చి మడమ తిప్పిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అండి. మళ్ళీ రాగానే ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ ప్రభుత్వం తీసుకుంటాను లేదు కానీ ఫస్ట్ అమరావతి క్లీన్ చేయడం, మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న బాగా పాపం ఎంతెంతో ఖర్చు పెట్టి కట్టిన 2014 నుంచి 2019 వరకు కట్టిన భవనాల్లో ఎన్నెన్ని మొక్కలు, ఎన్నెన్ని పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయాయండి. దాన్ని అన్ని క్లీన్ చేసుకొని అన్ని పనులు వర్క్లు అయితే స్టార్ట్ చేశారండి. దీంట్లో నేను ఒకటి చెప్తా ఉన్నాను, మధ్యలో మర్చిపోయాను. భవన కార్మికులు 2019లో భవన కార్మికులు ఏదైతే ఆ రోజు ఇబ్బందులు పడ్డారో, మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, ఆ రోజే మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రతి ఒక్క పేదలకి ప్రతి చోట, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట వాళ్ళకి తెల్లారితో టిఫిన్ కానీ ఒక్కొక్కరు వంతుగా, మేము డబ్బులకో గిబ్బులకో కాదండి, ఒక్కొక్కరు వంతుగా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని పెద్ద చేయండి. ఆయన ఉన్నా లేకపోయినా ఫస్ట్ పెట్టడంలో ఆయన అదే విధంగా మమ్మల్ని కూడా అదే విధంగా తయారు చేసి భవన కార్మికులకి డొక్కా సీతమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చండి అని ఎసెన్స్ అండి. వాళ్ళకి మధ్యాహ్నం భోజన వసతి కానీ తెల్లారితో టిఫిన్ కూడా కానీ ఎవరెవరి చేతనైన సాయం చేశామండి. గత ప్రభుత్వంలో దాచుకోవడం చూసామే కానీ
ఎక్కడ సాయం చేసేది కానీ, సాయం పొందిన వాళ్ళు కానీ, సాయం పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులే, కార్యకర్తలు కూడా కాదు. కార్యకర్తలు కూడా చాలా నలిగిపోయారు. ఈ రోజు వాళ్ళ బాధ వెళ్ళబుచ్చుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి. ఆ రోజు గవర్నమెంట్ లో ఉంటే ఉన్నప్పుడు చెప్పలేకపోయారు వాళ్ళు. వైసీపీలో ఉన్నా కూడా మేము ఇన్ని ఇబ్బందులు పడతాం చెప్పలేకపోయారు. మీరు చెప్పింది వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని గొంతెత్తినంత ఏంటి ఇంకెవరి నోటి అంటే అన్నిసార్లు మనం వినలేదు. ఇప్పుడు కాదు, ఏదైతే ఇసుక పాలసీని డిలే చేస్తున్నారని కూడా అప్పట్లో తెలుగుదేశం కొద్దిగా అప్పుడు షాక్ లో ఉంది. ఈ ఫలితాలు చూసి అప్పటికి ఇంకా షాక్ నుంచి బయట 2019 సంగతి నేను చెప్తుంది. అప్పట్లో ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి కొన్ని నెలల పాటు ఇసుక పాలసీని తీసుకురావడానికి టైం డిలే చేస్తే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఇసుక పాలసీ ఎంత అవసరం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం లేదు. ఇంత డిలే చేయడం మూలంగా కొన్ని లక్షల మంది నిర్మాణ కార్మికులు రోడ్డున పడతారు, కుదేలైపోతుంది ఈ నిర్మాణ రంగం అని పదే అప్పట్లో మనం చూసాం. అఫ్కోర్స్ ఆ తర్వాత టీడీపీ కూడా మరి ఆబ్వియస్గా ప్రతిపక్షం కాబట్టి. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇనీషియల్గా వచ్చినటువంటి రిజల్ట్స్ చూసి కొంత టైం తీసుకున్నారు వాళ్ళు. బట్ పవన్ కళ్యాణ్ వాజ్ వెరీ యాక్టివ్ ఫ్రమ్ ద బిగినింగ్. వీ రిమెంబర్ వెరీ వెల్ పర్టికులర్లీ అబౌట్ దిస్ శాండ్ పాలసీ, అలాగే డిలే ఇన్ శాండ్ పాలసీ, దాని మూలంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది. కాబట్టి ఆయన ఈ పాయింట్ కూడా చాలా బాగా. అలాగే మీరు అన్నది కూడా వాస్తవమే. ఇప్పుడు అన్నా క్యాంటీన్లతో పాటుగానే డొక్కా సీతమ్మ అదే ఆవిడ పేరు మీద కూడా క్యాంటీన్లు తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు. చూద్దాం, మంచిదే. పేరైతే ఏముంది, రెండు కలిపి కూడా చేయొచ్చు. వస్తాను సార్, శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరికి వస్తాను. బాబురావు గారికి ఎక్కువ సమయం లేదు, ఆయన వెళ్ళిపోతారంటే ఆయన ఒపీనియన్ తీసుకుని మీ దగ్గరికి వస్తాను. బాబురావు గారు, సెకండ్ పాయింట్ వచ్చి పట్టిసీమ. ఈరోజు 3వ తారీఖు పట్టిసీమలో వాటర్ రిలీజ్ చేశారు. ఈ నీటిపారుదల శాఖ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు. అది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 5 రోజులు పట్టింది. విజయవాడ పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో గోదావరి వాటర్ కలిసింది. సరే, మార్నింగ్ ఏదో దాన్ని కాస్త పండగ వాతావరణంలో ఇది సెలబ్రేట్ చేశారు. ఇంతకుముందు చేసేవాళ్ళు యాక్చువల్గా 2014-19 మధ్యలో ప్రతిరోజు పవిత్ర సంగమం దగ్గర కొద్దిగా ఒక ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి అక్కడ హారతులు, అలాగే వచ్చే వాళ్ళకి టూరిజం ఆస్పెక్ట్లో కూడా ఉండేది ఒక సెంటిమెంట్. రెండోది వచ్చేసరికి ఈ 5 సంవత్సరాలు అసలు పట్టిసీమను వాడకపోవటానికి కారణం ఏదై ఉండొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు అది రైతులకు మంచి చేసేదే కదా. కృష్ణా డెల్టాకు వాటర్ ఇవ్వటం అనేది కొన్ని వేల ఎకరాలకి, లక్షల ఎకరాల కింద, కరెక్ట్గా చెప్పాలంటే ఏమై ఉండొచ్చు అంటారు ఆయన ఆలోచన, ఆ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ యొక్క ఆలోచన? వైసీపీ గవర్నమెంట్ లో ఒకటి, ఇరిగేషన్ పట్టించుకోవాలా, అభివృద్ధిని పట్టించుకోవాలా. రెండవది, రాజకీయంగా ఆలోచన చేసి ఇది పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అన్నట్టు. ఇదేం పార్టీల గొత్త సొమ్ము కాదు. ఏదైనా ఇది ప్రజల సొమ్ముతో వచ్చేది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, ఆ ప్రక్రియ కొనసాగాలి. ప్రకాశం బ్యారేజ్ ఎవరో కట్టారు కాబట్టి వాళ్ళ సొమ్మ. అలాగే పట్టిసీమ ఎవరి దాంట్లో రావచ్చు. నాగార్జున సాగర్ కాంగ్రెస్ హయాంలో కట్టటం ఆ హయాం వాళ్ళ పాత్రను మనం మెచ్చుకోవాల్సిందే. ఆ దృష్టితో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దాన్ని కూడా రాజకీయ కోణంతో చూసింది. రాజకీయ కోణమే కాదు, అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు, అది పోలవరం కావచ్చు, లేదు సగంలో ఆగిపోయిన వెలుగొండ కావచ్చు, పులిచింతలు కావచ్చు, అంద్రేనేవా కావచ్చు, రకరకాలైనటువంటి ప్రాజెక్టులు నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టలేదు. అందుకనే అది జరిగింది. అయితే ఈ సందర్భంలో నేను ఇంకోటి కూడా, ఇసుక గురించి కూడా మాట్లాడారు కాబట్టి, ఏ సూచనలు ఏ విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా గత ప్రభుత్వం దెబ్బతింది. ఈ ప్రభుత్వం మీద రకరకాల సూచనలు వస్తాయి. రాజకీయంగా ఎవరో ఒకళ్ళు కొంతమంది విమర్శ చేయొచ్చు, కానీ కోటేశ్వరరావు గారు చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా దాంట్లో ఉన్న సరిదిద్దుకోవటం అనేది ప్రభుత్వానికే కాదు, ఈ కూటమిలో ఉన్న పార్టీలకు కూడా ఉపయోగం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇసుకలో కూడా ఇవాళ కావాల్సింది ఏమిటి? ఇది ఈ రోజు కాదు, వైసీపీలో సెంట్రలైజ్డ్ అవినీతి అయిపోయింది. కానీ గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇసుక పెద్ద అవినీతి కేంద్రం. ఇవాళ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కారణం ఏంటి?
గతంలోను ప్రభుత్వంలో ఉన్నోడు చాలా మంది ఇప్పుడు ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా కూడా ఉన్నారు, అలవాటు పడి ఉంటారు. అలాగే ఈ రోజు ఇంకా చాలా మంది చేరుతున్నారు స్థానిక సంస్థల్లో, మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు. నిన్నటిదాకా ఇసుకలో ఉన్నోళ్ళు ఇక్కడ చేరిపోగానే పవిత్రం అయిపోరు కదా. కాబట్టి ఈ జాగ్రత్తలు పట్టడం అనేటువంటిది తప్పనిసరిగా కావాలి. దాంట్లో వచ్చేటువంటి సూచనలు ఇందాకే చెప్తున్నారు, కోటేశ్వరరావు గారు చెప్పారు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకుడు ఇంటికి వచ్చి పింఛన్లు తీసుకోమని చెప్పి ఊళ్ళో టంప్ చేయించారు. తెలుగుదేశం కార్యకర్తలు సహకరించవచ్చు, లేదు ఇతర పార్టీల వాళ్ళు సహకరించవచ్చు. గతంలోనూ వైసీపీ వాళ్ళు తప్పులు చేశారు. అందుకని అటువంటి సూచనలు, సలహాలు వచ్చే చిన్న చేసుకుంటే మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు? 2 ఘటనలు వస్తే తప్పు జరగకూడదని. అందుకనే అది పత్రికలు వచ్చినాయి కాబట్టి తెలిసినాయి. గ్రౌండ్ లెవెల్లో కూడా చేయాలి. ఇసుకలో నేను చెప్పే ఇంకో కొన్ని విషయాలు ఏంటంటే, ఇసుకలో పెద్ద పెద్ద యంత్రాలు వాడతారు కాంట్రాక్టర్లు. ఇసుక మీద ఇసుకని తవ్వటంలో వేల మంది, లక్షల మంది కార్మికులు ఇసుక రేవుల్లో పనిచేస్తారు. వాళ్ళ ఉపాధి గతంలో దెబ్బతింది కాంట్రాక్టర్ వల్ల. ఇప్పుడు వాళ్ళ ఉపాధిని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా పని ఎలా చూపించాలనేటువంటి ఒక పాయింట్ కూడా దీంట్లో ముఖ్యమైనది. అలాగే ఉన్నటువంటిది బాబురావు గారు మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. యాక్చువల్ గా సుప్రీంకోర్టు ఎన్జిటి నామ్స్ ప్రకారంగా కూడా భారీ యంత్రాలను ఉపయోగించడం అనేది పర్యావరణానికి దెబ్బ. కాబట్టి ఆ రకంగా పర్యావరణానికి ఉపయోగం, మీరు అన్నట్లుగా కార్మికులకి ఉపయోగం, పని దొరకడం ద్వారా కార్మికులకు ఉపయోగం. కాబట్టి ఆ సమస్యను కూడా ఎక్కడ యంత్రాలు నిషేధించడం గతంలో జీవోలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉపాధి ఒక ముఖ్యమైనది. కొత్త ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చింది ప్రభుత్వం. దీంట్లో కూడా ఉపాధి చూపిస్తే ఎంతో మంది గతంలో బతికారు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే బోట్స్మెన్ సొసైటీల ద్వారా నదిలో నుండి పడవల్లో తీసుకొస్తారు, యంత్రాలు కాకుండా నది లోపల మధ్య నుండి. అది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. అయినా బోట్స్మెన్ సొసైటీల ద్వారా చాలా మంది మత్స్యకారులు, ఇతర దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా ఉంది. అందుకనే ఉపాధి కూడా ఒక అంశం. రెండవది, నదుల్లో వీటిల్లో పూడికి తీసేటప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులు దెబ్బతినకుండా పూడికలు కూడా ఎలా తీయించాలి, ఈ జీవోలో కూడా కొన్ని అంశాలు అది కూడా పేర్కొన్నారు. ఎన్జిటి గైడ్ లైన్స్ కానివ్వండి, అలాగే దీని మీద ఇరిగేషన్ అధికారులు గ్రౌండ్ వాటర్ కి ఇబ్బంది లేకుండా, ఆ ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా చేయటం అనేది కూడా ఉంది. డీసిల్టేషన్ ప్రాసెస్ మీద కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవునండి, జీవోలో ఉన్నాయి. ఇసుకలో ఒకటే, ఇసుకలో ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే, అక్రమాలకు పాల్పడితే అధికారుల మీద, గతంలోని అధికారుల మీద చర్య తీసుకోవాలి, ప్రజాప్రతినిధుల మీద చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా అధికార పార్టీలో దుర్వినియోగం చేస్తే మందలించడమే కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా స్పష్టమైన వైఖరితో రాజకీయంగా చేస్తే పార్టీలో కూడా ఇతరులు అధికార పార్టీలో ఎవరు చేయడానికి కూడా ముందుకు రారు. అధికారుల మీద జరగాలి, నాయకులు ఎవరైనా తప్పుదారి పడితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే కొంతలో కొంత పగడ్బందీగా అమలు చేయటానికి, ప్రజలకి మరింత మేలవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో పట్టిసీమ నుంచి ఈ సంవత్సరం కొద్దిగా ఈ జూన్ జూలై నెలలో కొద్దిగా వర్షాలు కొంత డిలే అయినా ఇప్పుడు బాగానే వచ్చినాయి. కొన్ని చోట్ల వర్షపాతం లోటు ఉంది. దీంట్లో ఈ పట్టిసీమ ద్వారా వచ్చే నీళ్లలోంచి రకరకాల అంశాలు వాళ్ళ రైతులకి మేలు జరగటానికి, అలాగే తాగునీటికి కూడా ఉపయోగం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పట్టిసీమ లాంటి మంచి సలహాలే. ఈ పట్టిసీమ నుంచి నీరు ఇవ్వటానికి, చెరువులు నింపటానికి మధ్య మధ్యలో మోటార్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు కూడా దృష్టిలో పెడుతున్నాయి. అలాగే భవన నిర్మాణ కార్మికుల విషయంలో పార్టీలు, స్పందన, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ వాస్తవమే. భవన కార్మిక సంఘాలు, నిర్మాణ కార్మిక సంఘాలు కరోనా సమయంలో గాని, ఇసుక సందర్భంలో గాని అటు వామపక్షాలు అవ్వచ్చు, కార్మిక సంఘాలు అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా పెద్ద ఉద్యమాలు చేశారు గత ప్రభుత్వం మీద. అలాగే పార్టీలు కూడా స్పందించినాయి. అందుకనే ఇవాళ పాత ప్రభుత్వం మీద ఆగ్రహంలో ముఖ్యమైనది ఆ కార్మికులు, కార్మిక సంఘాల యొక్క ఆగ్రహం ఆ ప్రభుత్వాన్ని కూడా దెబ్బతీసింది. కొత్త ప్రభుత్వం ఈ కార్మిక సంఘాలు వాళ్ళ ప్రతినిధులతో కూడా మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలి. దాంతో పాటు ఈ రోజు ఉన్నటువంటి ఎడ్ల బళ్ళు, తోపుడు బళ్ళు,
ఇటువంటివి కూడా చాలా చోట్ల చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా చూడటం కూడా ఈ జీవోలో కొంత మెన్షన్ చేశారు. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా, అంటే చిన్నవాళ్ళు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఇళ్లు కట్టుకునే వాళ్ళు. అలాగే ఇంకో సమస్య ఏంటంటే ఇవాళ గృహ నిర్మాణం జరుగుతూ ఉంటుంది, వ్యక్తిగత ప్రభుత్వ గృహ నిర్మాణం. ఈ ప్రభుత్వ గృహ నిర్మాణం చేసుకునే వాళ్ళకు కూడా ఇసుక ఉచితంగా ఇవ్వాలి. అది కాంట్రాక్టులు కట్టొచ్చు, వాళ్ళే లబ్ధిదారులే కట్టుకోవచ్చు. కాబట్టి అటువంటి అంశాలకు కూడా తగినటువంటి జాగ్రత్తలు ఇవ్వటం అనేటువంటిది అనుభవాల నుండి తప్పనిసరిగా జీవోల మార్పులతో పాటుగా ఆచరణలో కూడా ఇటువంటి మార్పులు చేయాల్సిన అవసరం మాత్రం తప్పనిసరిగా. ఓకే బాబురావు గారు, థ్యాంక్ యూ. శ్రీనివాస్ చౌదరి గారు వస్తానండి, మీ దగ్గరకు వస్తాను. హేమకుమార్ గారు వస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు, ఈ పట్టిసీమకు సంబంధించినటువంటి 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు గోదావరి జలాలు కృష్ణాలో కలవటం ఒక 2-3 రోజుల్లో అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అది నిండిన తర్వాత ఒక స్థాయి కొన్ని అడుగులు చేరిన తర్వాతనే వాటర్ కిందకి వదులుతారు. అయితే దీని కొన్ని మన వ్యూవర్స్కి అయినా కానీ కొంత ఇన్ఫర్మేషన్ అందరికి తెలియకపోవచ్చు. దాదాపుగా ఈ పట్టిసీమ ద్వారా 10 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, 30 లక్షల మందికి తాగునీరు అందుతుంది. అలాగే గత ప్రభుత్వ కాలం అంటే 2014-19 ఏదైతే ఈ పట్టిసీమ ఆ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్, అది నదుల అనుసంధానం అని కేఎల్ రావు లాంటి నిపుణులు మొదటి నుంచి చెప్తున్నది ఆ నదుల అనుసంధానం ద్వారా పేదరిక నిర్మూలన కూడా సాధ్యమని చెప్పేసి దాన్ని కొంత ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అన్ఫార్చునేట్లీ దాన్ని ఉపయోగించుకోలేదు, అంటే ఉన్నదాన్ని కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి. దానికి ఏంటనేది కారణాలు ఆల్రెడీ మనకి చెప్పారు ఇక్కడున్న విశ్లేషకులు కానీ పార్టీ ప్రతినిధులు కానీ. ఇకపోతే 50 కోట్లు గతంలో పట్టిసీమ ద్వారా 50,000 కోట్ల రూపాయలు రైతులకి లబ్ధి చేకూరింది. ఇవన్నీ ఫిగర్స్. మరి ఇంత లబ్ధి చేకూరుతుంటే ఉన్నదాన్ని వాడుకోపోవటాన్ని ఏమనాలో అర్థం కాదు. పులిచింతల్ని ఎండబెట్టారు. ఎందుకంటే పులిచింతలు ఎప్పుడు నిండుతుంది? పైన సాగరు శ్రీశైలం నిండిన తర్వాతే పులిచింతల. ఈ లోపల పులిచింతల కోసం అని చెప్పేసి ఆ కింద ఉన్నటువంటి ఆ డెల్టా, కృష్ణా డెల్టా రైతుల కోసం చేసినటువంటి ఈ ప్రాజెక్టు పట్టిసీమ, అది కూడా వేస్ట్ వాటర్, అనవసరంగా గోదావరి వాటర్, బోల్డన్ని టీఎంసీల వాటరు సముద్ర పాలవుతుందని చెప్పేసి. కాబట్టి ఏంటి సార్ ఇది, ఎందుకని ఉపయోగించుకోలేదు? ఓన్లీ ఆయన చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టారు కాబట్టి ఎందుకు ఆయన పంతం అని భావించాలా? రైతులను కూడా అక్కడ పణంగా పెట్టారా? దేశ్ గారు, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి మీ సబ్జెక్ట్లోకి వస్తాను. ఎన్ఎండిసి అంటే మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళ ద్వారా, అలా కలెక్టర్ ద్వారా ప్రతి జిల్లాలో క్యూఆర్ కోడ్ పెట్టుంటారు. టన్నుకి 88 రూపీస్ వాళ్ళు ఇసుక పేమెంట్ చేయాలి ఆన్లైన్ ద్వారానే. అలాగే గతంలో ప్రభుత్వం చాలా సార్లు చలానాలు రాసి ఇచ్చేసి కబ్బు చేశారు కాబట్టి క్యూఆర్ కోడ్ ఇచ్చేటప్పుడు కంప్లైంట్ బాక్స్ కూడా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా కంప్లైంట్ చేయొచ్చు. అలాగే బాబురావు గారు కానీ కోటేశ్వరరావు గారు చెప్పిన చాలా వాల్యుబుల్ సెషన్స్ రేపు మేము కూడా రేపు రెవెన్యూ డిస్కస్ పెడతాము. అలాగే మీరు అన్నట్టు చెప్పాను, భవన నిర్మాణ కార్మికుల వల్ల ఎంత నష్టపోయాం, ఎంత దెబ్బతిన్నారని ఆరోగ్యం పైన వాళ్ళు గతంలో ప్రస్తావించి ఆ మెయిన్ పాయింట్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇసుకని ఫ్రీ చేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే, దీంతో పాటు ఒక మనిషి ఇసుకెత్తాలంటే ఎవరైనా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇవ్వాలి. ఒక మనిషికి 20 టన్నుల వరకు ఒక రోజుకి ప్రొవైడ్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా కండిషన్ అప్లికబుల్ సార్. అలాగే ఎంత ఇచ్చేది కాదు కదా. అలాగే ఎవరైనా కంపెనీలు ఇవ్వాలంటే కంపెనీ పాలసీలు ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ ఆధార్ కార్డు, కాంట్రాక్ట్ పర్మిషన్ లెటర్ ఇవ్వాలి. ఇవన్నీ ఎంఆర్ఓ కలెక్టర్ అప్రూవల్ చేయాలి. సో దానికి కూడా ఒక నియమ నిబంధనలు పెట్టేశారు కాబట్టి ఇసుక దాటిపోవాలన్నా ఇంకో ప్రాంతానికి పోవాలన్నా భయం ఉంటుంది. కాబట్టి కొన్ని ఇంకా మీలాంటి సలహాలు తీసుకొని ఇంకా సిటాంగ్ చేసి పేదవాడికి ఇసుక చేరే విధంగా ప్లాన్ చేస్తారు. ఇంకా మీరు అన్నట్టు ప్రధానంగా పట్టిసీమ, ఇప్పుడు మీరే చెప్పారు 10 లక్షల మందికి రైతులకి 10 లక్షల ఎకరాలు పారుతుందని, 30 లక్షల సాగునీటి వస్తుందని, అలాగే 50,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అలాగే ఇది కాకుండా పులిచెంతల ప్రాజెక్టు, దాని ద్వారా కూడా ఇంచుమించు సగం అదే విధంగా వస్తుంది. అంటే మొరటోడికి ఏం తెలుసు, మొగలు పువ్వు వాసన అని పాతకాలం సాగుతో తెలుసు. ఏదో ఇస్తే ఎక్కడో పెట్టుకున్నాడు అట్లా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు తెలియకుండా ఒక ఛాన్స్ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన ఏం చేయాలి వచ్చాడు, వ్యాపారం చేయడానికి వచ్చాడు. చక్కగా వ్యాపారం చేసుకున్నాడు. ల్యాండు, శాండు, మైను ఇవి కాకుండా ఇలాంటి పిచ్చుతొక్కుల ప్రాజెక్టులన్నీ పెట్టేసి మూసేసేసి ఇప్పటికి పులిచెంతల ప్రాజెక్టు కానీ, పొద్దురెడ్డి పెట్రికులేటర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మోటార్లు దెబ్బతిన్నాయి వాడకుండా పోవడం వల్ల. వాటిని తరలించుకోవచ్చు, మళ్ళీ ఎక్కడైనా మార్చుకోవచ్చు కూడా. అంత ఫెసిలిటీస్ కూడా ఇచ్చినాం. అప్పట్లో నాకు తెలిసి
సబ్జెక్టు కరెక్షన్ 1750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని మీద. అప్పుడు దాని మీద వేస్ట్ గా పెట్టారని కూడా విమర్శించారు. కానీ ఇంత పెద్ద ఎత్తున రైతుల్లో ఆదాయం వస్తుందని చెప్పి ఊహించలా. సో అది నదుల అనుసంధానం అని కొసలబలసురాయ్ గారు ఎప్పుడో పుస్తకం రాశారు, అప్పటి నుంచి జరుగుతా ఉంది. దాని మీద పెద్ద పెద్ద యజ్ఞం జరుగుతా ఉంది. జరిగితే సంతోషమే. కాకపోతే ఏంటంటే మాకు ఈ నదుల అనుసంధానం చేయాలంటే కేంద్రం ఇనిషియేట్ చేసుకోవాలి. సరే రాష్ట్రం వరకు కొంత పరిమితంగా మేము కూడా ఎంతవరకు వెళ్తున్నాం. కాకపోతే రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానం, కౌలు ఆత్మహత్యల్లో 3వ స్థానం రాష్ట్రం ఎందుకు కలిగింది? రాష్ట్రంలో ఏ ఒక్క పైసా కూడా ఇదే ఖర్చు పెట్టలేదు గత ప్రభుత్వం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, క్రాప్ హాలిడే ప్రకటించేశారు. ఇంకోటి ఏంటంటే మా ఏరియాలో పుడికి అంటారు, ఆ పక్క ఏరియాలో ఏమంటే తెలియదు కానీ ఆ పారే కాలంలో కలుదు పేరకపోయి పుడి పేరకపోయి వరదలు వచ్చి ఊర్లు మునిగిపోతాయి. దానికి కూడా ఇప్పుడు 10 పైసలు ఖర్చు పెట్టాల. పైగా వరదలు వచ్చి మునిగిపోతే ఈయన పోయి రెడ్ కార్పెట్ వేసుకొని అంది అందకుండా చూసి వచ్చాడు మా మాజీ రూపాయి ముఖ్యమంత్రి. సో ఇంత దుర్మార్గమైన పరిపాలన గతం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు మనసు పెడుతున్నాం అంటే రాష్ట్రంలో రైతులు సస్యశ్యామలంగా పంటలు పండిస్తే ఆ పంటలు అమ్మడం వల్ల ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఆదాయ వనరులు పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయ పరిస్థితి మెరుగుపడుతున్న ఆలోచనతో రైతుల ఎంగేజ్మెంట్ పూర్తి చేయాలి, రైతులకు నీరు సౌకర్యం కల్పించాలి. ప్రధానంగా పంటలు 22-23 రకాల పంటలు ఉన్నాయి. ఒకటి హార్టికల్చర్ ఉంది, రెగ్యులర్ గా వేసే పంటలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా గతంలో భూసార పరీక్షలు ఇచ్చాడు, సబ్సిడీ కింద ఎరువులు ఇచ్చేవాడు, సబ్సిడీ కింద విత్తనాలు ఇచ్చేవాడు మా గవర్నమెంట్ లో. ఈ గవర్నమెంట్ లో పూర్తి వయసు ఏమీ లేవు. ఇప్పుడు అవన్నీ పునరుద్ధరిస్తున్నాం. సో రైతులు ఈ గతంలో జగన్మోహన్ గారు ఏమన్నాడు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పేవాడు. కానీ నా రైతుని ఎప్పుడు అనలేదు. నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఓసీ అంటాడు కానీ నా రైతుని ఎప్పుడు అనలేదు. కాబట్టి అన్ని కులాల రైతులు ఉన్నారు. ఆ రైతు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ మీకు కూడా ఐడియా ఉంది. ఆంధ్రప్రదేశ్ 70% పైచిలకు వ్యవసాయం మీద ఆధారపడతారు. అటువంటి వ్యవసాయాన్ని విధ్వంసం చేసేసాడు. ఆక్రమించుకునేది, ల్యాండ్ వ్యాపారం చేసుకునేది, కబ్జా చేసేది, రైతులకి ఏమాత్రం ఇరిగేషన్ పూర్తి చేయకుండా గౌరవ చేసేది, అక్కడ పోయి చెరువులు ఉంటే ఆక్రమించేసి దాంట్లో జగనన్న కాలనీలను పెట్టేది. ఇవన్నీ ఆవా భూములు, ముగ్గు భూములు, చొక్క భూములు, అదేవిధంగా ఫారంబాబు భూములు, ఫారెస్ట్ భూములన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆక్రమించి తావు చాలా ఏదైనా కబ్జా చేసి పారేస్తున్నారు. సో ఇవన్నీ ఒకటి బయటకు వస్తున్నాయి సార్. ఖచ్చితంగా పట్టిసీమ, పులిచెంతల ప్రాజెక్టు లాంటివి ఇంకా కూడా నిర్మిస్తాం. రైతులు కళ్ళల్లో ఆనందం చూడదలుచుకున్నాం. రైతులు పంటలు పండించి ఆరుగాలం వాళ్ళ పంట ఇంటికి వస్తే సంతోషంగా ఉంటారు. వాళ్ళ కుటుంబాలు ఎంత ఆనందకరంగా ఉంటాయో, ఆదాయాలు పెరిగితే వాళ్ళ పిల్లలు ఏ విధంగా పెళ్లిళ్ళు, చదువులు ఏ విధంగా అవుతాయి మాకు తెలుసు. కాబట్టి రైతు బిడ్డలుగా జగన్మోహన్ గారికి తెలియకుండా బాబు గారు రైతు బిడ్డ కాబట్టి తెలుసు కాబట్టి కష్టపడుతున్నారు. 100% రాష్ట్ర రైతుల బాగు కోసం ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలవరాన్ని అందుకే పట్టుబట్టి ఎందుకు నిధుల కోసం కేటాయించారంటే ఇప్పుడు కేంద్రం నుండి ఇస్తాం నిధులు భారీగా. పోలవరాన్ని పూర్తి చేస్తే ఇంకా చాలా పెద్ద ఎత్తున నాకు తెలిసి 2-3 లక్షల పైచలకు 7.77% 7,77,000 ఎకరాలకి ఇంచుమించు సాగునీరు అందిస్తుంది పోలవరం. అలాగే విద్యుత్ వస్తుంది, అలాగే సాగునీరు తాగునీరుతో పాటు అటు మన విశాఖపట్నానికి ఇటు ఉభయ గోదావరికి తాగునీరు సౌకర్యం కల్పిస్తారు. ఇంకా ఒక 60% కృష్ణాకి మళ్లించుకోవచ్చు, 60 TMCలు. అనేక అంశాలు ముడిపడులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద గతంలో 60,000 కోట్ల రూపాయలు తినిపారేశారు చేసేసే పనులని. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా గొడవ పెట్టింది. ఇవన్నీ కూడా రేపు కేసులో పోతాయి గత ప్రభుత్వం మీద. సో ఖచ్చితంగా రైతుల ఎకరాలు ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలని, పంట పండించుకోవాలని, వాళ్ళ కళ నిరూపణ చేయాలని రైతు భరోసాకి ఈరోజు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. కాబట్టి ఈ పట్టిసీమ మళ్ళా పునరుద్ధరించ జరుగుతుంది. అదేవిధంగా పురుషోత్తమ పట్టణం కానీ ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. మా రాయలసీమలో అయితే గంద్రినివా, గాలి నగరి, సుధాచరవంతి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కనీసం పూడికి కూడా తెలియదు. వాటి కూడా తీసుకురావాలి లైన్లోకి. ఇవన్నీ కూడా తెలంగాణతో సహా తమిళనాడుకు పోతుంది. వీటన్నింటినీ కూడా గుర్తించి తొందరలో జలవనరుల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత రైతులు బ్రహ్మాండంగా రాష్ట్రంలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా మారేదానికి శాయశక్తిలో మా 3 పార్టీలు ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం పట్టుబడతామని మీకు చెప్తున్నారు. ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా రైతులకి మళ్ళీ కృష్ణా డెల్టాలో రైతులకి పట్టిసీమ నీరు లభించడం అనేది అది ఆహ్వానించాల్సిందే. అది చాలా సుపరిణామం. కోటేశ్వర గారు, ఏదైతే పోలవరం ప్రాజెక్టు అది కొద్దిగా టైం పడుతుంది పూర్తవడానికి, కానీ ఈ లోపల పట్టిసీమ నదుల అనుసంధానంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు. అప్పట్లోనే కృష్ణా డెల్టాకి పట్టిసీమ ద్వారా కొన్ని వేల ఎకరాలు లాభ పొందినటువంటి పరిస్థితి. మరి కనీసంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మరి వాళ్ళ ఓట్లు కూడా కావాలి కదా ఆయనకి. మరి వాళ్ళకి ఇవ్వకపోతే వచ్చేటటువంటి
అంటే అప్పటి వరకు చూసిన వాటర్ రాకపోవడం ద్వారా వ్యతిరేకం అవుతారనే లాజిక్ ఎలా మిస్ అయ్యారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన ఒక భ్రమ, ఒక చట్టంలో ఆయన ఇమిడిపోయారు. ఏమిటంటే నవరత్నాల ద్వారా డైరెక్ట్ నేరుగా నగదు బదిలీ పథకాల ద్వారా తాను శాశ్వతంగా అధికారంలో ఉంటానని, శాశ్వతమైనటువంటి ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకుంటాననేటువంటి ఒక భ్రమ ఆయనకు కలిగింది. అదే విధంగా ఆయన చుట్టూతా ఉన్నటువంటి సలహాదారులు కూడా వీళ్ళందరూ కూడా కలిగించినటువంటి ఫలితం తప్పైతే మరొకటి కాదు. రెండోది, ఇప్పుడు ఇది పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి అయ్యేటువంటి విద్యుత్ కూడా కొంత ఖర్చు అవుతుంది. ఆ విద్యుత్ ఖర్చును చూశాడు తప్ప ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా వచ్చేటువంటి లబ్ధిని చూడలేదనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గడిచినటువంటి 4-5 సంవత్సరాల్లో నాగార్జున సాగర్ ప్రాంతంలో మొత్తం నాగార్జున సాగర్ ఎట్లాగూ సాగు లేదు, జరగలేదు, వర్షాలు లేవు, ప్రాజెక్టులు నిండలేదు సరిగ్గా. అందువల్ల కృష్ణా డెల్టాకైనా అది ఉపయోగకరంగా ఉంటుంది. ఎర్లీగా ఇచ్చేట్లయితే కృష్ణా డెల్టా రైతులకి ఎప్పుడు కూడా జూన్లోనే నాట్లు వేసుకునేటువంటి ఆనవాయితీ గతంలో ఉండేది. అందువల్ల ఆ విధమైనటువంటి పనులేమి చేయకుండా మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు వీటన్నిటిని కూడా తీవ్రమైన నిర్లక్ష్యంలో భాగంగానే దీన్ని కూడా చూశారు తప్ప దీనివల్ల ఉపయోగం ఏమిటనేటువంటి ఆలోచన ఆయన ఎప్పుడు చేయలేదు. అటువంటి విజన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి స్పష్టం. సార్ ఇంకొకటి పట్టిసీమ అనేది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్, ఆయన హయాంలో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి అనేది కూడా కనపడుతుంది కదా సార్. వై షుడ్ ఐ యూజ్ ద సేమ్ థింగ్? అది కూడా ఉండొచ్చు. నేను రెండో యాంగిల్ నేనేం చెప్తున్నానంటే, ఈ కృష్ణా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదా జనసేన కానీ ఇట్లాంటి వీళ్ళు కూడా దీని మీద ఎందుకు మీరు పట్టిసీమను ఉపయోగించలేదని పెద్దగా ఆందోళన చేసినటువంటిది కూడా లేదు మనకి. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో చూసినప్పుడు అంటే వాయిస్ లేని పట్టమే తప్ప చేయాల్సినంత ఇది చేయలేదు. ఎందుకంటే రైతాంగాన్ని సమీకరించినటువంటిది కూడా లేదు. అందుకనే అటువంటి ఏమీ లేదు కనుక ఆయన అసలు పట్టించుకోలేదు. ఏమైనా ప్రాజెక్టు నిర్మాణం అయిపోయింది, అది ఉనికిలోకి వచ్చింది. ఉనికిలో వచ్చినటువంటి దాన్ని పాడుపెట్టడం అనేటువంటిది మరి అంటే ఆ మానసికమైనటువంటి లక్షణం ప్రజావేదికని కూల్చివేయడంలోనే మనకు కనిపించింది. ఇది పూర్తి చేయడం, దీన్ని పూర్తి చేయాలంటే ఆ పట్టిసీమ కాలంలో పూర్తి చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి కనుక దాన్ని అట్లా వదిలేసి పాడుపడి అదే పోతుందిలే మనం అట్టుగా వదిలేసినట్టున్నారు తప్ప మరొకటి కాదు. ఏమైనా దాన్ని అది ఎప్పుడైనా మనకి కృష్ణా డెల్టాల రైతులకి అది ఒక వరప్రదాయం లాగా ఉంటుంది. ఎందుకంటే వర్షాలు తగ్గినప్పుడు సకాలంలో నాట్లు పడాలంటే పట్టిసీమ తప్ప మరొకటి లేదు. ఎందుకంటే పైనుంచి నీళ్లు వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఈ సంవత్సరం ఇప్పటికే అదే పరిస్థితి కదా. నాగార్జున సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉన్నటువంటి పులిచింతన ఇవేవి కూడా నిండుతున్న పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా వస్తాయో రాదో ఇంతవరకు గ్యారెంటీ లేదు. అందువల్ల ఇది ఒక హర్షణీయమైనటువంటి పరిణామంగానే మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ. హేమ్ కుమార్ గారు, మీతో కంక్లూడ్ చేస్తాను. ప్లీజ్ రీజనబుల్ విత్ ద టైం. సార్, ఈరోజు యాక్చువల్ గా వచ్చి హంద్రీనివా సార్, హంద్రీనివా మన రాయలసీమకి మంచి ప్రాజెక్ట్. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టోటల్ మొత్తం మా రాయలసీమ చుట్టుపక్కల వృధా నీరు ఏదైతే పైనుంచి కిందకి సముద్రంలో దీంట్లో కలిసిపోయే వృధా నీరుని అంటే రాయలసీమ పక్క మళ్ళించామంటే మొత్తం రాయలసీమ మొత్తం నీరు అందించే విధంగా ఉండే అవకాశాలు ఉండే దాన్ని ఎట్టి పరిస్థితి చుట్టుపక్కల చూసారంటే రాయలసీమ తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా చూసారంటే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ ఎంత మంచి ప్రాజెక్ట్ అంటే నిజంగా దాన్ని కానీ ఒక్కటి కానీ పెడుంటే ఒక్క చుక్క నీరు వృధా అయ్యేది కాదండి. ఈ రాష్ట్రంలో ఏదైతే ఎగువ నుంచి వచ్చే కింద సముద్రంలో కలిసే నీరు ఒక్క చుక్క నీరు వృధా అయ్యేది కాదు. అదే రైతులకు కానీ త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఎంత విధంగా ఏ విధంగా ఉపయోగపడేదంటే మన రాష్ట్రంలో ఇప్పుడు కాదండి, గతంలో ఎప్పటి నుంచో తెలుగంగ ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి తాగునీరు పోయేది. చెన్నైలో చాలా పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళు మనలాంటి వాళ్ళ మనుషులే చాలా అసలు నీటికి ఎంత నీటి అద్దరు ఎంత అది అతివృష్టి అనావృష్టి లాగా ఉంటుంది చెన్నైలో పరిస్థితి. వచ్చిందంటే ఓహోని నీళ్లు ఇల్లులు మొత్తం మునిగిపోతాయి, లేదంటే ఎడారి ప్రాంతం అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మన తమిళనాడుకి అంత మంచి ప్రాజెక్ట్ ఒకటి మంచి నీరు ఇస్తుంటే ఒకరికి మంచి నీరు, ఒకరికి అన్నం పెట్టడం, ఒకరికి నీరు ఇవ్వడం అనేది ఎంతో అసలు ఉపయోగకరం. మామూలుగా రాష్ట్రాలకే కాదు మన ఇంటికి ఒకటి వచ్చినా కూడా ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇవ్వడం అనేది ఎంతో అసలు సాంప్రదాయమైన మనకున్న ఒక మంచి అలవాటు. ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే గత ముఖ్యమంత్రి
వృధా నీరు, తాగునీరు కాదు, వృధా నీరు కాదు, ఏ ఒక్క దీన్ని పట్టించుకోలేదండి. యువత అండి, ఒక సబ్జెక్ట్ ఒకటి, యువత అండి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, పరిశ్రమలు లేక ఎంతంత అల్లాడిపోయి పక్క రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారండి. ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు అవకాశాలు కలుగుతాయో, అదే చదువుకోవడానికి కూడా, ఇదంతా రెవెన్యూ కదండి. మన రాష్ట్రంలో అదే డబ్బులు పెట్టి చదువుకున్నారంటే మన రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది కదండి. అలాంటివన్నీ ఆలోచించుకోవాలి కదా. కనీసం ఏ మాత్రం పట్టించుకోండి. వీళ్ళు సులాభం కోసం ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు ల్యాండ్, శాండ్, మందు, ఇవన్నీ వీటి మీద ఏదైతే సార్ ఇప్పుడు రావడంతోనే ఈ ప్రాజెక్ట్ లో ఇసుక ఏదైతే జీవో రిలీజ్ చేశారో అమౌంట్ కూడా నువ్వు జీపే ద్వారానో మనీ, ఈ జీపే ద్వారా దాంట్లో ద్వారా పే చేయాలి తప్పితే క్యాష్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మందంగిడి పోయినా క్యాషే, దేనికైనా క్యాషే, మొత్తం క్యాష్ కాదు. డబ్బులు చూసి డబ్బులు చూడాల్సిన ఆలోచనతో ఉన్నాడే తప్పితే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. ఈ ఒక్క రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు ఏ వారసత్వం ఉనికి పుచ్చుకున్నారు? అంద్రినీవా ప్రాజెక్టు వల్ల ఈ రాయలసీమ ప్రాంతంలో అసలు శాశ్వతంగా నిలిచిపోయేది. అసలు మంచినీటి ప్రాబ్లం కానీ, సాగునీరు కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే పరిస్థితి కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా ఒక ఎడారి ప్రాంతంలాగా చేసి దాన్ని సర్వనాశనం చేసిన గత ప్రభుత్వం. ఇంకా ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా మీదగా ఇప్పటికీ రాకూడదనేసి ప్రజలు కోరుకుంటూ కూడా ఉన్నారండి. మీరు షార్ట్ చేయమన్నారు కాబట్టి రెడీగా ఉన్న ప్రాజెక్టు పట్టిసేమని ఆయన వాడుకోలేదు. ఇంకా కొత్త ప్రాజెక్టులు లేకపోతే ఇంకా వాటికి ఇంకేదంటారు చూసారా కాదండి సార్. హంద్రీనివా కొత్త ప్రాజెక్ట్ హంద్రీనివాని కాదు, నేను జనరల్ గా చెప్తున్నాను. అవునవునవును, కరెక్టే అండి, మీరు చెప్పేది కరెక్టే. ఏ ఒక్కటి ఉన్న అవకాశాలు మీరు చెప్పినట్టు ఆయన ఈగోయిస్ట్ అండి. చంద్రబాబు చేసిన పని మనం ఎందుకు కంప్లీట్ చేయాలా? అందుకే కదా అప్పటి నుంచే కరకట్ట ప్రజావేదిక కూలుసుకుని, అది ఎంత పెద్ద ఇదండి ప్రజావేదిక, దాన్ని కూలుస్తూ ఈ విధంగా నువ్వు రాష్ట్రాన్ని ఇంత మరొక బీహార్ లాగా ఎడారి ప్రాంతం లాగా చేశారండి. నిజంగా ఒక ఉపాధి లేదు. బటన్ నొక్కి డబ్బులు ఇచ్చామనే సరే దీని వల్ల ప్రయోజనం లేదు. ఎంతో మంది బాధపడుతున్నారు. నిజంగా ఈ రాష్ట్రానికి మంచి ఉమ్మడి ప్రభుత్వం. నేను గతంలోనే చెప్పానండి, గతంలోనే మన దీంట్లో వేరే టీవీ ఛానల్లోనే చెప్పాను. నన్ను అడిగినప్పుడు రాబోయేది రాష్ట్రంలో ఎప్పుడు చెప్పానంటే ఫిబ్రవరి మేలోనే చెప్పాను. రాబోయేది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కరాఖండిగా చెప్పానండి. అది ఈ రోజు నిజమైంది. ప్రజలు ఖచ్చితంగా అనుసరించి వాళ్ళ కళ సాకారం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పచ్చదనంతో మరింత ఆహ్లాదకరంగా ఖచ్చితంగా రాష్ట్రం ఉంటుందని మీకు మరీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. హేమ్ కుమార్ గారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, కోటేశ్వరరావు గారు, బాబురావు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.